हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत। हरे कृष्ण प्रभु जी, दंडवत। हरे कृष्ण दंडवत। అందరికి ప్రణామాలు. అందరూ నేను చక్కగా తులసి సాలిగ్రామం యొక్క మహోత్సవాన్ని ఇక్కడ బాగా చేశారు. మా యొక్క మందిరంలో అన్ని చోట్ల కూడా బాగా జరిగి ఉంటుందని చెప్పేసి మనం అనుకుంటున్నాము. ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీత యథాతథము 12వ అధ్యాయము 4వ శ్లోకం గురించి చర్చించుకుంటూ దాని మీద కొన్ని విషయాలు, ఆ శ్లోకాన్ని ఆధారంగా సమతుల్యత, మన భక్తి యోగంలో సమతుల్యత ఎలా ఉండాలి, సంతృప్తి ఎలా ఉండాలి, సహనం ఎలా ఉండాలి, సమదృష్టి ఎలా ఉండాలి అనే విషయం మీద మనం కొద్దిగా కృష్ణ కథ చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ముందుగా ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాము. అందరూ పుస్తకాలు పక్కన పెట్టుకుంటే ఒకసారి శ్లోకం కూడా చదువుగానే ఎవరన్నా దయచేసి ముందు ప్రార్థన స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాకా స్వామినితి నామినే. నమ ఆచార్య పాదాయ నితాయ కృపదాయినే గౌరకథా దామదాయ నగర గ్రామతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం బంగం లంఘయతే గిరిం యత్కృపాకరం తమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం. శ్రీ చైతన్యమేశ్వరం వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ భక్తానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త వృందకి జై. ఆచార్య హరిదాస్ ఠాకూర్ की जय, शिल प्रपात की जय, शिल गुरुदेव की जय. తాయ గౌర ప్రేమానంద. హరే కృష్ణ ప్రభుజీ, ఎన్నో అధ్యాయం అండి, ఎన్నో శ్లోకం అన్నారండి? హరే కృష్ణ. 12 శ్రీమద్ భగవద్గీత యథాతథము 12వ అధ్యాయము 4వ శ్లోకం. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. 3-4 శ్లోకాలు కలిపే ఉంటుంది ఆ శ్లోకం. 12వ అధ్యాయం 4వ శ్లోకం అండి. 12వ అధ్యాయం 3-4 శ్లోకాలు 4వ శ్లోకం. ఓకే, దయచేసి అందరూ బుక్స్ తీసుకొని రాసిన కూర్చున్నాం. శ్లోకం చేసి ఈ యొక్క శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నాడు? ఈ అధ్యాయం భక్తి యోగంలో చివరి అధ్యాయం. ఇది అత్యంత రహస్యమైన అధ్యాయము. ఈ అధ్యాయం కనుక మనం చూసుకున్నట్లయితే స్వామి తన దగ్గర రావడానికి ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు. ఈ అధ్యాయం మొత్తం కూడా ఎన్ని అవకాశాలు చూస్తుంటే ఎంత కరుణ, ఎంత సమదృష్ట, ఎంత ప్రేమ మన మీద అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి ప్లీజ్. లక్ష్మీ జీ మాతాజీ గారు, లక్ష్మీ శ్రీనివాసులు, దయచేసి ప్లీజ్ డిస్టర్బెన్స్. థ్యాంక్ యూ ఫర్ కోఆపరేషన్. ఓకే, ఈ శ్లోకం మనం చదువుకుందాం. తర్వాత భాష్యాన్ని మీరు ఎవరన్నా చదువుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ముందు శ్లోకం చెప్తున్నాను. ఏత్యక్షరం అనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం సన్నియంద్యేమింద్రగ్రామం సర్వత్రా సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతాహితే రతః. సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్రా సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతాహితే రతః. శ్లోకం మరొకసారి. ఏత్యక్షరం అనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం
సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్రా సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతాహితే రతః. దయచేసి ఎవరైనా శ్లోకం చదవాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. నేను చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరు చదువుతున్నారు? ఓకే, ఎవరు చదువుతున్నారండి? పేరు జీ లక్ష్మి లక్ష్మి. గారు. చదవండి మాతాజీ. ఓకే శ్లోకం మాతాజీ, చదవండి. చదవమంటారా అండి? శ్లోకం చదవండి, దాని భాష్యం కూడా చదవండి, అంటే దాని యొక్క మీనింగ్. భాష్యం వేరే వాళ్ళు చదువుతారు. ఓకే ప్రభుజీ. దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. సరే. ఏ త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. కానీ ఇంద్రియానుభూతికి అతీతమైనది, సర్వవ్యాపకమైనది, ఊహాతీతమైనది, మార్పు లేనిది, స్థిరమైనది, కదలనిది అయిన అవ్యక్తమును అంటే పరతత్వపు నిరాకార భావనను పూర్తిగా అర్చించే వ్యక్తులు సమస్త ఇంద్రియాల నిగ్రహము ద్వారా, అందరి పట్ల సమభావము కలిగి ఉండడము ద్వారా సర్వుల సంక్షేమంలో నెలకొన్న వారై చివరకు నన్ను పొందుతారు. ధన్యవాదాలు ప్రభుజీ. దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ. భాష్యం ఎవరు చదువుతారు హరే మాతాజీ? కృష్ణ ప్రభుజీ. నేను చదువుతాను ప్రభుజీ. పేరు మాతాజీ? లక్ష్మీ శ్రీనివాస్. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. భాష్యం. దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రత్యక్షంగా అర్పించకపోయినా పరోక్షంగా ఒకే గమ్యాన్ని సాధించడానికి ప్రయత్నించేవారు కూడా తుట్టతుదకు ఆ గమ్యాన్ని అంటే శ్రీకృష్ణుని పొందుతారు. జ్ఞానవంతుడైన వ్యక్తి అనేకానేక జన్మల తర్వాత వాసుదేవుడే సర్వస్వమని తెలుసుకొని నన్ను ఆశ్రయిస్తాడు. మనిషి అనేక జన్మల తర్వాత పూర్ణ జ్ఞానవంతుడైనప్పుడు శ్రీకృష్ణ భగవానుని శరణుజొచ్చుతాడు. మనిషి ఈ శ్లోకంలో చెప్పిన పద్ధతి ద్వారా భగవంతుని దరి చేరగోరితే ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, ప్రతి ఒక్కరికి సేవ చేయాలి, సకల జీవుల సంక్షేమములో నెలకొనాలి. మనిషి నేరుగా శ్రీకృష్ణ భగవానుని దరి చేరవలసి ఉంటుందని, లేకపోతే పరిపూర్ణానుభూతే ఉండదని ఇక్కడ భావించబడినది. అతడు ఆ దేవదేవునికి సంపూర్ణ శరణాగతుడు కావడానికి ముందు ఎంతో తపస్సు చేయవలసి ఉంటుంది. వ్యక్తిగత జీవునిలో పరమాత్మని చూడడానికే మనిషి చూడడము, వినడము, రుచి చూడడము, పని చేయడం వంటి ఇంద్రియ కలాపాలను ఆపివేయవలసి ఉంటుంది. అప్పుడే పరమాత్ముడు సర్వత్రా ఉన్నాడని అతడు అర్థం చేసుకోగలుగుతాడు. దీనిని గుర్తించి ఏ జీవుడిని ద్వేషించనప్పుడు అతడు మనిషికి జంతువులకు మధ్య భేదాన్ని చూపడు. ఎందుకంటే అతడు కేవలము ఆత్మనే చూస్తాడు గాని బాహ్య తొడుగును కాదు. కానీ సామాన్య వ్యక్తికి ఈ నిరాకారాన్ని అనుభూతి చేసుకునే పద్ధతి చాలా కఠినమైనది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ అండి. ఈ శ్లోకంలో అసలు ముందు ఏం చెప్తున్నారో ఫస్ట్ మనం చూసుకున్నాము. అయితే ఈ శ్లోకం స్వామి చెప్పడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, అర్జునుడు ఒక ప్రశ్న అడిగాడు 1వ శ్లోకంలో. ఏది స్వామి, నీ భక్తిత సేవలో సర్వదా నెలకొని ఉన్నవారా, లేదా అవ్యక్తమైన నిరాకార బ్రహ్మాన్ని అర్చించేవారా, వీరిలో ఎవరు పరిపూర్ణులు అని మొదటి 12వ అధ్యాయం మొదటి శ్లోకంలోనే అడిగాడు. ఎవరు ఈ మార్గం ద్వారా మరి ఎవరు పరిపూర్ణులుగా ఉంటారు అనే విషయాన్ని అర్జునుడు అడిగినప్పుడు, మరి ఆ ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు సింపుల్ గా చెప్పేశాడు. ఎటువంటి ఇంకా గందరగోళం లేకుండా సాకార రూపంపైనే ధ్యానించే వాళ్ళు ఉత్తమం అని చెప్పేశారు అన్నమాట. అంటే నిరాకారాన్ని పూజించడం కొన్నాను, కానీ సాకార రూపాన్ని పూజించడం చాలా తేలికైన పని. అందుకే 2వ శ్లోకంలో చాలా సరళంగా స్వామి మనకు అర్థమయ్యేలా చెప్పారు. మయ్యావిష్య మనోయేమాం నిజయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తమానసః. నా సాకార రూపంపైనే తమ మనసును స్థిరపరిచి మహోన్నతమైన దివ్యమైన ఇక్కడ చాలా దివ్యమైన శ్రద్ధతో నన్ను అర్చించటంలోనే సర్వదా నెలకొన్న వారే
అత్యంత పరిపూర్ణులని నేను భావిస్తాను. ఇది ఆ శ్లోకం చెప్పి ఇప్పుడు చెప్పారు. ఎవరైతే 3-4 శ్లోకాలు చెప్పారు, ఆ చెప్పిన తర్వాత ఏమని మళ్ళీ ఇంకో చదువు. కానీ ఇంద్రియానుభూతికి అతీతమైనది, సర్వవ్యాపకమైనది, ఊహాతీతమైనది, మార్పు లేనిది, స్థిరమైనది. 5 లక్షణాలు చెప్పారు ఇక్కడ. అతీతమైంది, మన ఇంద్రియాలకి అందుకోలేము, మన ఇంద్రియాలతో చూడలేము, మన ఇంద్రియాలతో అనుభూతి చేసుకోలేము, భౌతికమైన ఇంద్రియాలతో అనుభూతం చేసుకోలేము. మరి ఇది సర్వవ్యాపకం, అంతటా వ్యాపించి ఉండేది, ఊహాతీతమైనది. అంటే మనం ఊహించడానికి కూడా ఊహించలేము. దాని యొక్క శక్తి కానీ, దాని యొక్క ప్రేమ కానీ మనం ఊహించలేము. మార్పు లేనిది, ఎప్పుడు స్థిరంగా ఉండేది, కదలనిది అయినట్టి అవ్యక్తము అంటే పరతత్వము నిరాకారమును భావమును పూర్తిగా అర్చించే వ్యక్తులు సమస్త ఇంద్రియాల నిగ్రహం ద్వారా, అందరి పట్ల సమభావం కలిగి ఉండడం ద్వారా సర్వుల సంక్షేమంలో నెలకొన్న వారై చివరికి నన్ను పొందుతారు అని చెప్పి, మరి 5వ శ్లోకంలో చాలా, మరి ఇవన్నీ చాలా కఠినంగా ఉన్నాయి. ఒకే ఒక సింపుల్ చెప్పారు 5వ శ్లోకంలో. ఏం చెప్పారు? అవ్యక్త నిరాకార తత్వం పట్ల మనస్సు ఆసక్తమైన వారికి ప్రగతి చాలా కష్టంతో కూడుకున్నది. ఆ పద్ధతిలో ముందుకు పోవడం దేహదారులకు సర్వదా కఠినమే. ఇప్పుడు మనము చేరవలసిన గమ్యం మనకు అర్థమైపోయింది. శిల ప్రభుపాదుల వారు చాలా సరళంగా, సింపుల్ గా చెప్పేశారు. మనము గోలోకధామం వెళ్ళాలి, మనం భగవంతుని యొక్క నిత్య సేవకులము. చైతన్య మహాప్రభు ఏదైతే చెప్పారో ఆ విషయాన్ని చాలా ఇంకా నో గందరగోళం లేకుండా మనం అందరం భగవంతుని సేవకులము. ఆయన నుంచి వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాము. మనము భగవద్ధామానికి వెళ్ళాలి, గోలోకధామానికి వెళ్ళాలి. ఇదే మన లక్ష్యం. అందువల్ల మన లక్ష్యం చాలా క్లారిటీగా ఉంది. అలా కాకుండా ఈ మిగతా మార్గాల ద్వారా భగవద్ధామం చేరుకోవడం అనేది చాలా కఠినమైనదని మరి సృష్టికర్త, మరి అందరినీ గ్రహించేవాడు, అందరిని నియంత్రించేవాడైన స్వామే చెప్తున్నాడు. అది ఎలాంటిదంటే, మన స్నేహితులు ఎవరైనా అపార్ట్మెంట్ లో ఉంటున్నారు, 10 అంతస్తుల అపార్ట్మెంట్ లో ఉన్నారు. ఈ 10 అంతస్తుల అపార్ట్మెంట్ లో ఆ వెళ్ళడానికి 10వ అంతస్తులో మన మిత్రులు ఉన్నారు, కలవడానికి వెళ్తున్నాము. ఈ 10వ అంతస్తులో కలవడానికి వెళ్ళినప్పుడు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గం, మెట్ల ద్వారా వెళ్ళటం అనేది ఒక మార్గం ఉంది. లిఫ్ట్ మార్గం అనేది ఒకటి, ఎలివేటర్ ద్వారా వెళ్ళటం అనేది ఒక మార్గం ఉంది. మరి ఈ రెండిట్లో ఎవరు ఏది నిర్ణయించుకుంటారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా చెప్పండి, ఏ మార్గం చాలా తేలిగ్గా ఉంటుంది? దయచేసి లక్ష్మీ జీ గారు చెప్పండి, ఏ మార్గము తేలిగ్గా ఉంటుంది? లిఫ్ట్ లో వెళ్ళటం ఈజీగా ఉంటుంది ప్రభుజీ. హరే కృష్ణ. మరి మెట్ల మార్గం కూడా ఉంది కదా మాతాజీ? కష్టం అండి, మెట్ల మార్గం టైం పట్టుద్దండి బాగా. టైం పట్టింది. అంటే కొంతమంది అంటారు, మూర్ఖంగా వాదిస్తారు, నేను మెట్ల మార్గం ద్వారా వెళ్తే నాకు ఎక్సర్సైజ్ వస్తుంది అని చెప్పేసి. కానీ అది చాలా కఠినంతో కూడుకున్న. ఎందుకు పైకి వెళ్ళడానికి సరళంగా లిఫ్ట్ లో పెట్టుకుంటే మనం కనీసం 30 సెకండ్లు మనం పైకి వెళ్ళిపోవచ్చు. అదే మెట్ల ద్వారా వెళ్ళాలంటే ఎంతో టైం పట్టింది, ఎంతో సమయం పట్టింది. అలాగే మరి మనకి మానవ జన్మ లభించింది, రెండోది ఆయుష్ చాలా తక్కువ, మనకి వెళ్ళాల్సిన గమ్యం ఏంటో మనకు తెలిసింది. ఈ యొక్క ఆధునిక శాస్త్రవేత్తలు నిర్ధారించింది ఏమిటంటే అండి, ఇప్పుడున్న అత్యాధునికమైన సూపర్ సోనిక్ విమానాలతోటి అత్యధికమైన దూరంలో ఉన్న చివరి గ్రహానికి, అంటే చివరి వాళ్ళ ఊహ ఉన్నంత వరకు ఆ లక్ష్యం హైయెస్ట్ ప్లానెట్ కి వెళ్ళాలంటే 40,000 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. మరి సాధ్యం అవుతుందా మనకి? సాధ్యం కాదు. అటువంటి కఠినమైన మార్గాన్ని శీల ప్రభుపాదుల వారు ఏదైతే చైతన్య మహాప్రభు చెప్పారో, హరినామం, ఈ హరినామ సంకీర్తన ద్వారా, హరే కృష్ణ మంత్రం జపించడం ద్వారా చాలా సరళంగా మనము ఈ యోగులు ఎవరైతే వెళ్ళాలనుకున్నారో ఆ గమ్యానికి మనము చాలా సరళంగా వెళ్ళిపోవచ్చు. అందుకని మనము చాలా సింపుల్ గా వెళ్ళే మార్గం అని చెప్పేసి 5వ శ్లోకంలో ఆయన చెప్తున్నారు. దేహదారులు కఠినమైంది, ఈ మార్గంలో వెళ్తే భక్తుల సేవలో 2వ శ్లోకంలో చెప్పారు, ఎవరైతే నా సాకార రూపం మీద దృష్టి పెడతారో వాళ్ళకి చాలా తేలిగ్గా ఉంటుందని. మరి ఈ యొక్క భాష్యంలో ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాము. ఒక్క నిమిషం. హరే కృష్ణ.
దేవదేవుడు సరే పరోక్షంగా ఒకే గమ్యాన్ని సాధించేవారు కూడా తొట్టలకు ఆ గమ్యాన్ని శ్రీకృష్ణుని పొందుతారు. ఈ నిరాకార మఠాల ద్వారా డైరెక్ట్ వాళ్ళు భగవంతుని అర్చించడం లేదు, ఇండైరెక్ట్ గా పూజిస్తున్నారు అనమాట. ఇండైరెక్ట్ గా ప్రయత్నిస్తున్నారు మార్గంలోకి వెళ్ళటానికి. అలాంటి వారు కూడా చివరికి మరి ఆ గమ్యాన్ని చేరవలసిన వాళ్ళే. జ్ఞానవంతుడైన వ్యక్తి అనేక జన్మల తర్వాత వాసుదేవుడే సర్వస్వాన్ని తెలుసుకొని నన్ను ఆశ్రయిస్తాడు. దానికి దానికి హరే కృష్ణ. హరే కృష్ణ అనబడుతుంది. వినిపిస్తుంది హరే ప్రభు. కృష్ణ. బ్రేక్ అవుతుందండి అప్పుడప్పుడు. ఓకే ఓకే అక్కడ ఏదో డిస్టర్బెన్స్ వచ్చిందండి. ఓకే ఇప్పుడు బాగానే ఉందండి ప్రభుజీ. ఓకే థ్యాంక్ యూ. అందువల్ల సర్వ వైపు ఉన్న వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఆ ఎన్నో జన్మల తరువాత. అందుకే మన ఒక వైష్ణవ గురువు గారు చెప్తున్నారు అనమాట. రామ్ అని చెప్తున్నారంటే, చంద్ర స్వామి గారు చెప్తున్నారు, కృష్ణ అనే నామాన్ని పలకాలి అంటే ఎన్నో లక్షల జన్మల్లో ఉన్న పుణ్యం సుకృతి ఒక్కసాట పేర్కోవాలి. వాళ్ళు యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, దానాలు, తర్వాత ఎన్నో దుర్గాదేవి పూజ, విఘ్నేశ్వరుడు పూజ, శివుడు పూజ, ఇట్లా ఎన్నో దేవతారాధనలన్నీ కంప్లీట్ చేసుకొని వాళ్ళ యొక్క భక్తి పరిపూర్ణత చెంది ఒక సుకృతి మొత్తం ఒక్క చాట పేరుకుంటే తప్పితే కృష్ణ అనే నామాన్ని పలకలేము మనము, కృష్ణ స్మరణ చేయలేము, కృష్ణుని యొక్క మార్గంలోకి రాలేము. అంత కఠినమైంది. అంటే అవన్నీ దాటిన తర్వాత ఇప్పుడు మనందరం కలిసి ఇక్కడ కూర్చొని కృష్ణ కథ చెప్పుకున్నాం అంటే బహుశా ఇవన్నీ జరిగి ఉండవచ్చు, లేదా అత్యంత దయామయులైన, మనం నెక్స్ట్ చెప్పుకుంటాం సమదృష్టి గురించి, దయామయులైన వైష్ణవుల యొక్క సాంగత్యం వల్ల కావచ్చు, శీల ప్రభుపాద వారి కృప, ఇతర వైష్ణవుల యొక్క దయ వలన మనము కృష్ణుడి యొక్క నామాన్ని చర్చించుకోవడానికి మనకు అవకాశం లభించింది అనమాట. అందువల్ల ఇక్కడ చెప్తున్నారు, అనేక జన్మల తర్వాత జ్ఞానవంతుడైనప్పుడే ఆ జ్ఞానం రావాలి. మనిషి శ్రీకృష్ణ భగవానుడికి శరణ చొచ్చుతాడు. మనిషి ఈ శ్లోకంలో చెప్పిన పద్ధతి ద్వారా భగవంతుని దరి చేరకూడితే మరి ఆయనే సర్వత్రం, ఆయనే అన్నిటికీ మూలం, మనం వెళ్ళవలసిన గమ్యం అని ఆయనే మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో, వాసుదేవ సర్వీ సులభ. మరి ఆయన వాసుదేవుడు ధర్మం అని తెలుసుకున్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనిషి ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. మన యొక్క 5 పంచేంద్రియాలని మనము ఈ భౌతికమైన ఇంద్రియాలకు అతీతంగా, అంటే ఈ భౌతికమైన ఇంద్రియాలని ఆధ్యాత్మికంగా మార్చుకోవాలి. ఆధ్యాత్మికంగా మార్చుకోగలిగితే నిగ్రహించుకొని ప్రతి ఒక్కరికి సేవ చేయాలి. సకల జీవుల సంక్షేమంలో నెలకొనాలి. సకల జీవుల సంక్షేమంలో ఏమిటి ఇక్కడ చెప్తున్న ప్రతి ఒక్కరికి సేవ చేయటం అంటే ఏంటి? ఏమిటి నిజమైన సేవ? నిజమైన సేవ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఏమంటే ఒకరికి ఆహారం అందించటం, అంటే తాత్కాలికమైన ఏర్పాట్లు చేయటం, వాళ్ళకి బట్టలు అందించటము, లేదంటే వాళ్ళు కొంచెం ప్రస్తుతానికి ఒక గృహం ఏర్పాటు చేయటము, ఇటువంటివన్నీ. అందుకే మనకి ఆచార్యులు కొంతమంది చెప్తారు, ఎవరైనా దారిలో మీకు ఒక ధనవంతుడైన కుమారుడు కనబడ్డాడు అనుకోండి, చాలా అత్యంత ధనవంతుడైన కుమారుడు ఆయన, ఆ కుమారుడు ఇంట్లో నుంచి అలిగి వచ్చేసాడు, అటువంటి వ్యక్తి మనకు కనబడితే మీరు ఏం చేస్తున్నారు? ఏదైనా తాత్కాలికంగా అతనికి బట్టలు కల్పిస్తారా, భోజనం పెడతారా, వసతి గృహం కల్పిస్తారా, మెడిసిన్ ఇస్తారా? అది అతనికి లైఫ్ లాంగ్ శ్రేయస్కరంగా ఉంటుందా, లేదా అతన్ని బుజ్జగించి అతను నచ్చచెప్పి నువ్వు ఎవరి రక్షణలో అయితే సంపూర్ణంగా బాగుంటావో అటువంటి తండ్రి దగ్గర పంపించడం ఉత్తమమా? అది మా నిజమైన సంక్షేమం ఏంటి? శ్రీ చైతన్య మహాప్రభు మనకి హరినామ సంకీర్తన ద్వారా, శిల ప్రభుపాద ద్వారా మనకు చెప్తుంది, ఈ నిజమైన సంక్షేమం అంటే
ఎల్లకాలం ఉండేది, శాశ్వతంగా నిలిచి ఉండే సంక్షేమం. అంటే మిగతాయి అవి మంచివి కాదని కాదు. కానీ వాటి వల్ల ఏమవుతుందంటే భౌతికమైన లాభాలు వస్తాయి. భౌతికమైన లాభం, భౌతికమైన మళ్ళీ దాన్ని ఆ పుణ్యం కూడా మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని మనము నిజమైన సంక్షేమం అంటే మనలో ఉన్న భగవత్ ప్రేమని మేల్కొలిపి అందరికీ ఆ కృష్ణ ప్రేమని చూపించి, నువ్వు కృష్ణుని యొక్క దాసుడివి, ఆయన్ని సంతృప్తి పరిస్తే మిగతా అందరిని సంతృప్తి పరిచినట్టే అని చెప్పేసి మనం చెప్పగలిగితే అదే నిజమైన సంక్షేమము, నిజమైన సంక్షేమం అని చెప్పేసి చెప్తుంది. ఈ సంక్షేమంలో సర్వజీవుల సంక్షేమం నెలకొలాలి. మనిషి నేరుగా శ్రీకృష్ణ భగవానుని దరి చేరవలసి ఉంటుంది. లేకపోతే పరిపూర్ణమైన అనుభూతే ఉండదంట. మనం ఈ నిజంగా సేవ చేస్తున్న చూడండి బయట, దేశ సేవ, సంఘ సేవ, సమాజ సేవ, ఇట్లాంటి సేవ చేసే వాళ్ళు ఆ కొద్దిసేపు ఆనందంగా ఉండగలరు కానీ పరిపూర్ణమైన ఆనందాన్ని పొందలేరండి. ఇది చెప్తారు, పరిపూర్ణమైన ఆనందానికి ఏమిటి మార్గం అంటే శ్రీకృష్ణుడే, ఆయనే శరణాగతి పొందాలి. సంపూర్ణంగా శరణాగతి పొందినట్లయితే దానికి అప్పుడు మనం పరిపూర్ణమైన ఆనందం పొందుతాము. మరి అంత తేలిగ్గా వచ్చిందా చెప్పండి? అందుకే ముందు చెప్పారు, ఎన్నో జన్మల తర్వాత మాత్రమే వస్తుంది. ఎంతో తపస్సు చేయవలసి ఉంటుంది. ఆ తపస్సు ద్వారానే మనము భగవంతుణ్ణి సంపూర్ణ శరణాగతి పొందటానికి, సంపూర్ణ శరణాగతి అంటే సింపుల్ విషయం కాదండి. దానికి 6 లక్షణాలు ఉంటాయి. ఏదైతే మరి సంపూర్ణ శరణాగతి పొందారంటే స్వామి అంటున్నాడు, ఫైనల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచ. ఎవరైతే సర్వధర్మాలను విడిచిపెట్టి అంటే మన యొక్క బాధ్యతను వదిలిపెట్టి కాదు, మనము అన్ని మన యొక్క పూర్తి కృష్ణుడి కోసమే పనిచేస్తూ మన యొక్క బాధ్యత మనం కృష్ణుడికి అప్పచెప్పినట్లయితే, మరి ఇంతకుముందు చేసిన ఎన్నో జన్మల్లో చేసిన దుష్కర్మలు ఉండొచ్చు, రకరకాల పాపకర్మలు ఉండొచ్చు, వీటన్నిటిని కూడా స్వామి నిర్మూలించి, అందుకే పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. మనం ఆధారపడినట్టయితే ఖచ్చితంగా ఆయన అంటున్నాడు, నేను నిన్ను రక్షిస్తాను, నువ్వు భయపడొద్దు అని చెప్తున్నాడు అనమాట. అందుకని మనము వాసుదేవే సర్వమితి అంటే భగవంతుని యొక్క ఇంద్రియాలని సంతృప్తి పరిచే విధంగా మనం గనక ప్రయత్నం చేసినట్లయితే ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనం ఇతర జీవుల పట్ల సంక్షేమంలో కూడా చాలా సరళంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పారాగ్రాఫ్ లో చెప్పారు, వ్యక్తిగత జీవనంలో పరమాత్మను చూస్తానికి మనిషి చూడటము, వినటము, రుచి చేయటము, పని చేయటం వంటి ఇంద్రియ కలాపాలని ఆపివేయవలసి ఉంటుంది. అప్పుడే పరమాత్ముడు సర్వత్రా ఉన్నాడని అతను అర్థం చేసుకోగలుగుతాడు. దీన్ని గుర్తించి ఏ జీవుడిని ద్వేషించినప్పుడు అతను మనిషికి జంతువుకు మధ్య భేదాన్ని చూపడు. ఎందుకంటే కేవలము ఆత్మనే చూస్తాడు గాని బాహ్య తొడుగును కాదు. కానీ సామాన్య వ్యక్తికి ఈ నిరాకారాన్ని అనుభూతి చేసుకునే పద్ధతి చాలా కఠినమైనది. మరి ఈ ఆత్మ ఏదైతే అన్నిట్లో ఉందని తెలుసుకుంటారో, మరి మనకు కొంతమంది వైష్ణవ ఆచార్యులు చాలా చక్కగా చూపించారు. ఒక్కోసారి మనకి ఒక 2 ఉదాహరణలు చూసుకున్నట్లయితే, అంటే అందరినీ సమానంగా చూడాలి అని చెప్పేసి, ఇప్పుడు ఏదైతే చైతన్య మహాప్రభు గారు ఆయన నవదీప ధామం నుండి ఈ జగన్నాథపురిలో వచ్చి అక్కడ స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మరి భక్తులందరూ కూడా నవదీప ధామం నుండి ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు జగన్నాథపురికి. ఇప్పుడంటే ఈ రథయాత్ర ముందు వచ్చేవాళ్ళు, 4 మాసాల పాటు అక్కడే ఉండేవాళ్ళు అందరూ కూడా. ఒకసారి భక్తులందరూ కలిసి కూడా వస్తున్నప్పుడు వారితో పాటు ఒక కుక్క కూడా వచ్చిందండి. అలా కుక్క వస్తున్నప్పుడు మరి వాళ్ళందరిని తీసుకొచ్చే ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఆయన కుక్కను కూడా ఎక్కిచ్చాడు. ఎక్కిచ్చేసేసి ప్రతిరోజు దానికి ఒక మనిషిని పెట్టేసేసి, ఇది ఎంతో ప్రేమతో వస్తోంది, శ్రద్ధగా వస్తుంది, ఇక్కడ శ్రద్ధ చాలా ముఖ్యం, శ్రద్ధగా వస్తుంది, మనం అనుసరిస్తుంది చెప్పేసి ఒక వ్యక్తిని అపాయింట్మెంట్ చేసి దానికి రోజు ఆహారం పెట్టేవాడు. ఒకరోజు ఈ పడవ ట్యాక్స్ కట్టే స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఒకరోజు ఆయన కుదరలేదు. మరి ముందు వెళ్ళిపోయారు వీళ్ళందరూ కూడా. వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఆయన ఇంతమంది జనాలను తీసుకొస్తూ ఉండి కూడాను మళ్ళా ఆ కుక్క గురించి విచారం చేశాడు. ఏమిటి కుక్క ఏమి కనబడతలేదు, ఏమైందంటే నాకు కనబడలేదన్నప్పుడు ఆ యొక్క సేవకుని మందలించాడు. నేను నీకు బాధ్యత చెప్పా కదా, చూసుకోవాల్సింది చెప్పేసి. తీరా అందరూ కలిసి శ్రీ చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా తన చేత్తో ఆ కుక్కది స్పర్శిస్తూ కొబ్బరి ముక్కని ఆ కుక్కకి ఇస్తూ
హరే కృష్ణ మంత్రం చెప్పు, హరే కృష్ణ మంత్రం చెప్పు అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పిన తర్వాత అది ఆ యొక్క స్వామి యొక్క దయ వలన, ఆ గౌరాంగని కృప వలన ఆ ఈ కొబ్బరి ముక్కలు ఎప్పుడైతే తిందో తర్వాత అది హరే కృష్ణ మహామంత్రం చెప్పింది. చెప్పిన తర్వాత అది నేరుగా భగవద్ధామానికి వెళ్ళిందని చెప్పేసి శ్రీధర చరితామృతం మనకి చెప్తున్నాం అనమాట. మరి ఆయన దేవాదేవుడు భగవంతుడు అయినప్పటికీ కూడాను ఆ ప్రేమమూర్తి ఆఖరికి ఒక కుక్క పట్ల కూడా ఆ కృపని అలాగే చూపించాడు. అందువల్ల మనము ఆ ప్రపల్ వారు ఒకసారి చెప్తారన్నమాట, మనము భగవంతుని ఆ పెడ్ డాగ్ గా మారాలని చెప్తారన్నమాట. ఆ ఒకసారి జూహు దగ్గర ఉన్న మందిరంలో కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు వీళ్ళందరూ వాహ్యాలకు వెళ్తుంటారు, నడుచుకుంటూ వెళ్తుంటారు, వాకింగ్ వెళ్తున్నప్పుడు అక్కడ 2 డాగ్స్ ఉంటాయి. ఈ 2 డాగ్స్ ఉన్నప్పుడు ఆ అడుగుతారు, తన శిష్యులను అడుగుతారు శిలప్రపాదుల వారు, ఈ డాగ్ కి ఆ డాగ్ కి ఏంటి తేడా అని చెప్పేసి చెప్తే వాళ్ళు అంటారు ఇదొక రకం రంగులో ఉంది, అదొక రంగులో ఉందని చెప్తారు. ఇంకొక ఆయన దాని మచ్చలు ఇట్లా చెప్తారు అనమాట. చెప్పినప్పుడు అప్పుడు శిలప్రపాద్ వారు దాన్ని చెప్తారన్నమాట, ఇది వీధి కుక్క, ఇది పెట్ డాగ్. ఎందుకంటే పెట్ డాగ్ కి పైన దానికి ఉంటుంది కంఠం, గోల్డ్ బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ పట్టుకున్నప్పుడు ఏమైందంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు ఆ యొక్క పెట్ డాగ్ ని దాంట్లో ఎక్కించారు. ఎందుకంటే దీనికి ఒక యజమాని ఉన్నాడు కాబట్టి పర్ఫెక్ట్ టైంకి ఇంజక్షన్ అని చేపిస్తుంటారు అని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళారు. అందుకని శిలప్రపాద్ వారు ఉదాహరణ ఇస్తూ మనము పెట్ డాగ్, శ్రీకృష్ణుని పెట్ డాగ్ లాగా మనం ఉండాలి. ఎందుకంటే అందుకే మనము ఈ దివ్యమైన తులసీమాల ధరిస్తాం. ఎందుకంటే అజామిలుడు సందర్భంలో యమధర్మరాజు తమ యొక్క యమదూతలకి ఇన్స్ట్రక్షన్, ఎవరైతే తులసీమాల ధరిస్తున్నారో, ఎవరైతే నామాన్ని ధరిస్తున్నారో, ఎవరైతే భగవద్గీత భాగవతాలని కీర్తిస్తున్నారో, హరినామం చెప్తున్నారో వారి దగ్గరికి మీరు వెళ్ళమాకండి. వారి దగ్గరికి కాదు, వారిని కూడా మీరు టచ్ చేయడానికి వీలు లేదు, వారందరూ విష్ణు దూతలు అని చెప్తారన్నమాట. అందుకనే మన నిజమైన, ఇప్పుడు మనం చెప్పుకున్న నిజమైన ఏంటి సమదృష్టి, నిజమైన సంక్షేమ కార్యక్రమం అంటే మనము ఈ యొక్క కృష్ణ ప్రేమని మన స్నేహితులకి, మిత్రులకి, ద్వేషులకి అందరికీ అందించాలండి. అప్పుడు ఏమవుతుంది, ఎవరు యమధర్మరాజు చచ్చారండి, భక్తుడికి మరణం వస్తుంది, మామూలు వ్యక్తికి మరణం వస్తుంది. కానీ భక్తుని తీసుకెళ్లే విధానము విష్ణుదూతలు వస్తారు, ఇతనికి యమదూతలు చాలా క్రూరంగా తీసుకెళ్తారు. అందుకని నిజమైన ఎవరైతే మనం ప్రేమిస్తున్నామో, వాళ్ళు నా బంధువులను చెప్పుకుంటున్నామో, ఎవరైతే నా మిత్రులను చెప్పుకుంటున్నామో, నా స్నేహితులను చెప్పుకుంటున్నామో, వాళ్ళకి మనము ఈ భగవత్ ప్రేమను అందించే ఈ కృష్ణ చైతన్య మార్గాన్ని వాళ్ళకు సూచించాలి. అప్పుడు మాత్రమే మనం చక్కగా వారిని సమదృష్టి చూపించాల్సిన అవసరం ఉంటుంది. మరి శ్రీ చైతన్య మహాప్రభులు వారు ఆయన సమబుద్ధి ఎలా చూపించారు? ఆయన ప్రతి రోజు ఈ యొక్క నిత్యానంద ప్రభుల వారిని, హరిదాస్ ఠాకూర్ వారిని మీరు వెళ్ళి ఈ నవదీపంలో హరినామ సంకీర్తన చేయండి, ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టండి, తలుపు తట్టి హరినామాన్ని జపించండి అని చెప్పేసి వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. తర్వాత ప్రతిరోజు సాయంత్రం అప్పుడు ఏమొచ్చిందో నాకు జరిగి చెప్పండి చెప్పారు. చెప్పినప్పుడు వారు ఇంటింటికి వెళ్ళి వాళ్ళందరూ బతిలాడేవాళ్ళు, హరినామం చెప్పించండి, హరినామం చెప్పించండి అని చెప్పేసి చెప్పించినప్పుడు మరి ఆ సమయంలో జగాయ్ మదాయ్ ఒక ఇద్దరు దుర్మార్గులు వచ్చేసేసి వాళ్ళు మరి వీళ్ళని తొలనాడారు, నిత్యానంద ప్రభుని కొట్టారు. అయినప్పటికీ వాళ్ళు కోపం చూపించలేదు. కోపం చూపించిపోయినప్పుడు మరి చైతన్య మహాప్రభు వాళ్ళని దండించబోయేటప్పుడు నిత్యానంద ప్రభు, వద్దు దయచేసి మీరు ప్రేమమూర్తులు, ప్రేమ అవతారాలు, దయచేసి ఈ సమయంలో మీరు మీ ఉగ్ర రూపాన్ని చూపించమాకండి, కేవలం ప్రేమ రూపాన్ని చూపించడానికి మీరు వచ్చారని చెప్పినప్పుడు నిత్యానంద ప్రభు వాళ్ళు ఎప్పుడైతే శరణ వేడారో అప్పుడు చైతన్య మహాప్రభు కృప చూపించారు. ఆ తర్వాత ఏమైంది, వాళ్ళ జీవితమే మారిపోయింది, ఉత్తమ భక్తులుగా మారిపోయారు అన్నమాట. అందుకని కృప చూపించాలి, సమదృష్టి, అందరి పట్ల సమదృష్టి ఉండాలి. అందుకే మనకి భగవద్గీతలు చెప్పాను, పండితుడైన వాడు కుక్క మాంసం తినేవాడిని, ఏనుగుని, చండాలుని అందరినీ సమదృష్టితో చూస్తారని చెప్పేసి మరి ఈ సమదృష్టి మనము మరి ఇటువంటి కృప చూపించాలి, అందరి పట్ల ప్రేమ చూపించాలంటే మనకి శీల ప్రపాదులు వారు ఒక సరళమైన మార్గాన్ని అందించారండి. చాలా సింపుల్, ఎక్కడికైనా వెళ్ళటం, హరినామాన్ని జపించమని మనం చేయటము, కీర్తన చేయటము, ప్రసాదాన్ని అందించటం. ప్రసాదం అందిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ హృదయాల్లో ఉన్న మార్పు వస్తుంది. తర్వాత ఇంకొక అతి ముఖ్యమైనది ఏంటంటే మనము చెప్పలేకపోవచ్చు, కానీ చాలా సింపుల్ వే, శిల ప్రపాద వారిని సంతృప్తి పరిచే మార్గం ఏంటంటే
పుస్తక వితరణ నిజమైన సంక్షేమ కార్యక్రమం అండి. చాలా చాలా గొప్ప సంక్షేమ కార్యక్రమం ఏంటంటే పుస్తక వితరణ. రేపు గీత మారథాన్ వస్తుంది. ఈ పుస్తక వితరణ సమయంలో కనుక ఖచ్చితంగా అందరి పట్ల, ఇంకా భక్తుల పట్ల ప్రేమ ఉన్నట్లయితే, నిజమైన మన స్నేహితుల పట్ల ప్రేమ ఉంటే అందరి చేత ఈ భగవద్గీతని వారి చేత కొనిపించి చదివించండి. ఖచ్చితంగా దానివల్ల ఏమవుతుంది, ఎవరైతే భాగవతం భగవద్గీత ఉంటుందో వారి ఇంట్లో దేవతలు కూడా వాళ్ళని సేవించడానికి సిద్ధపడతారు. ఎవరైతే భగవద్గీత చదువుతున్నారో, ఎవరైతే కృష్ణ ప్రేమ పొందుతున్నారో, ఒక్క వంశం కాదండి, వారి వంశంలో 21 తరాలు ఉద్ధరించబడుతుందని చెప్పేసి నరసింహస్వామి ప్రహ్లాద్ మహారాజుకి ఇచ్చిన వాగ్దానం. అందుకని మనం సమబుద్ధి, నిజమైన సర్వ సంక్షేమం కార్యక్రమం అంటే ఈ పుస్తక వితరణ ద్వారా ఈ పుస్తకాలు అందించినట్టు శీల ప్రభుపాద వారు చెప్తారు. దిస్ టైం బాంబ్ ఇవ్వడమే మన బాధ్యత అండి. వాళ్ళు చదువుతారా చదవరని కాదు, చదవడం మనకి చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ ఇంట్లో టైం బాంబ్ ఎవరో కాదు, మా ఇంట్లోనే నేను ఒక ఉదాహరణ. నేను ఇస్కాన్ తిరుపతి వెళ్ళినప్పుడు ఎప్పుడూ తెలియదు, ఒక పుస్తకం కొన్నాను భగవద్గీత. నేను పుస్తకాలు కొనటం బాగా అలవాటు. ఆ పుస్తకం కొన్న సంగతి కూడా మర్చిపోయాను. మర్చిపోయిన తర్వాత మేము 2016లో నాకు శీల ప్రభుపాద వారి యొక్క లైఫ్ మీద కాంటెస్ట్ పెట్టాడు. స్టేట్ వైడ్ కాంటెస్ట్ పెట్టారు. 50,000 మంది పాల్గొన్నారు. ఆ సమయంలో మేము సరే ఏమిటో తెలియదు, అయినా సరే ఒక పుస్తకం తీసుకున్నాము. నేను మా భార్య విడివిడిగా పుస్తకాలు తీసుకున్నాము. కొనిన తర్వాత మా జీవితమే పూర్తిగా నాకు లక్ష్యం ఏంటో అర్థమైంది. అప్పుడు దాకా నేను సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. అటువంటి వ్యక్తిని పూర్తిగా మార్చేసింది ఆ పుస్తకం. శీల ప్రభుపాద వారి గ్రంథము మాకు ఆ లక్ష్యాన్ని, ఒక దిశానిర్దేశాన్ని మాకు ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మా యొక్క గమ్యాన్ని మార్చుకున్నాము. అప్పటినుంచి మా యొక్క నిజమైన సంక్షేమం ఏంటంటే శీల ప్రభుపాద వారి గ్రంథాలను ఎలా వితరణ చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి మేము చేసుకోవటం వల్ల, నేను ఫస్ట్‌లో వచ్చిన కొత్తల్లో మాకు ఎలా వితరణ చేయాలో నాకు అర్థమయ్యేది కాదు. అంటే కొన్ని ఎందుకు చెప్తున్నానంటే ఈ సమయంలో రేపు మనకి గీతా కాంటెస్ట్ వస్తుంది. ఆ సమయంలో ఏదో ఒక చిన్న ప్రయత్నం ద్వారా మనం చేయగలిగితే నిజంగా సంక్షేమ కార్యక్రమమే. అది శీల ప్రభుపాద వారు సంతృప్తి పరిచే కార్యక్రమమే. ఒకసారి ఒక మహారాజు ఆయన మనకి ముంబైలో మిరా రోడ్ టెంపుల్ ఉన్న ప్రెసిడెంట్ గారు ఒక క్లాస్‌లో తిరుపతిలో వచ్చినప్పుడు ఒక క్లాస్ చెప్పారన్నమాట. ఏమనంటే వారి మందిరానికి నిర్మాణం కోసం దాదాపు 11 కోట్లు అవసరం వస్తే, దానికోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నారంట. ఎంత ప్రయత్నం చేసినా గానీ 4 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుంటే అసలు అవ్వలేదంట. 3 ఏళ్ళు అయిపోయింది. ఒక రూ. 1,00,00,000 మాత్రమే టర్నోవర్ వచ్చిందంట అమౌంట్ అప్పటికి. చాలా ఖర్చుంది. ఎలా అవ్వాలని చెప్పినప్పుడు ఒక అతను భక్తుడు కూడా కాదంట. ఒకాయన ఒక మాట అన్నాడంట. ఏవండీ మీరు మందిర నిర్మాణం కోసం ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? శీల ప్రభుపాదుల వారు మీకొక మార్గాన్ని ఇచ్చారు కదా! ఆ మార్గం ఏంటి? భాగవతం, ఇంటింటే భాగవతాన్ని మీరు గనక ఏర్పాటు చేసినట్లయితే డబ్బులన్నీ అయ్యే వస్తాయండి అని చెప్పి. అంటే వారు తెలుసు. అయినప్పటికి ఇంకోసారి ఒక ప్రేరణగా చెప్పారంట. అది ప్రేరణగా తీసుకొని ఆయన చెప్పారు. కమలోచన ప్రభు అంటే ఇప్పుడు వారు మహారాజు అయ్యారు. వారు చెప్పారు క్లాస్‌లో. వారి మాటగా ప్రేరణగా తీసుకొని శ్రీమద్ భాగవతం, ఇంటింటా భాగవతాన్ని ఏర్పాటు చేశారంటండి. ప్రతిరోజు భాగవతం ఒక గ్రంథం శక్తిపటం. ఆ విధంగా చేసుకుంటే ఒక్క సంవత్సరంలో ఎలా వచ్చినాయో తెలీదు మాకు. 8 కోట్లు వచ్చేసింది టెంపుల్‌కి. పరిగెత్తింది టెంపుల్ మొత్తం కన్‌స్ట్రక్షన్ చేసాం కేవలం భాగవతం వితరణ చేయటం ద్వారా. అందువల్ల ఏందంటే మనం మరి ఏదైతే భాగవతం ఇన్ని వందల గ్రంథాలు భాగవతం చేశారో, మరి అన్ని వందల గ్రంథాల కుటుంబాలన్నీ కూడా 21 తరాలు ఉద్ధరించబడతాయండి. ఖచ్చితంగా ఉద్ధరించబడతాయి. అందుకని మనము అది నేను ప్రేరణగా తీసుకున్నాను. ప్రేరణగా తీసుకొని మాకు గీతా కాంటెస్ట్ పెట్టారు. మీరు ఎలాగైనా పుస్తకాలు పిల్లలందరికీ భగవద్గీత పంచాలని చెప్పినప్పుడు, అరే! ఇలా చెప్తున్నారు, నాకేమో మాట్లాడటం రాదు, నాకు చెప్పడం రాదు, అందులో మొహమాటం వస్తుంది, ఎలా చేయాలనుకున్నప్పుడు ఆ క్లాస్ విని నేను అర్ధరాత్రి పూట 11, 12 ఎందుకో స్పందనకొచ్చి ఒకళ్ళ బర్త్‌డే ఉంది. ఏవండీ మీరు పుట్టినరోజు కదా! మీ పిల్లవాడిది పుట్టినరోజు కదా! శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాను. మా కజిన్ బ్రదరే. దయచేసి మీరు పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి భగవద్గీత వితరణ చేయండి. మీరెంతో ఖర్చు పెడుతుంటారు, హోటల్‌కెళ్తుంటారు. కేవలం ఒక 20 పుస్తకాలు భగవద్గీత పిల్లలకివ్వండి చాలు అని చెప్పేసేసి చెప్పినప్పుడు, అది ఎప్పుడు ఆయన రెస్పాండ్ కాడు. అట్లాంటిది వెంటనే రెస్పాండ్ అయిపోయి పొద్దున్నే ఫోన్ చేసి, "అరే! రాత్రి నువ్వు పెట్టిన ఆ యొక్క విధానం నాకు చాలా నచ్చింది. రేపు పొద్దున్నే షాప్‌కొచ్చి అమౌంట్ కలెక్ట్ చేసుకో" అని చెప్పాడన్నమాట. నాకు ఆనందానికి అవధులు లేవండి. నేను ఎంత ఎగిరి గంతేసానంటే నాకు వ్యాపారంలో లాభం వచ్చినప్పుడు అంత సంతోషం లేదు నాకు. పరిగెత్తుకుంటా పొద్దున్నే వెళ్ళిపోయి ఆయన దగ్గర కలెక్ట్ చేసుకొని నేను పరిగెత్తుకుంటా వెళ్లి మందిరంలో దాన్ని ఏవండీ ఇట్లా 20 పుస్తకాలు వసూలు చేశానండి నేను అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత నేను దాన్ని ప్రేరణగా తీసుకొని ఆ సంవత్సరం దాదాపుగా 200 పుస్తకాలు మేము వితరణ చేశామన్నమాట. మా వైపు నుంచే. అంటే కేవలం అది
శీల ప్రభుపాదుల వారు మనందరికీ ఆ శక్తిని ఆయనే అందిస్తున్నారండి. అందుకే సర్వజీవుల సంక్షేమం అండి ఇది. నిజమైన సంక్షేమం. ఈ సంక్షేమం ద్వారా మనము కేవలము శ్రీకృష్ణ భగవాన్ని సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తే చాలు అన్ని శక్తులు మొత్తం ఆయనకే వస్తాయి. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఎందుకంటే ఇది మేము చేస్తున్న కార్యక్రమం కాదు. భగవంతుడి యొక్క పనిముట్టుగా మేము చేస్తున్నాం కాబట్టి ఈ విజయం ఏదైతే కొద్దిగా దొరికిన విజయం కూడా అందరితో పంచుకుంటే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో వాళ్ళు అప్లై చేస్తారండి. అందుకోసమే చెప్తున్నారు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క శిల ప్రభుపాద వారి విజయం కేవలం ఆయన దాసుడుగా మాకు మందిరంలో ఒక చిన్న దామోదర మాసంలో ఒక చిన్న మాట చెప్పారు. దయచేసి శ్రీ చైతన్య మహాప్రభు చెప్తున్నారు, అందరి పట్ల దయ చూపించాలి. మన ఇంట్లో మనం దీపాలు వెలిగించడం కాదు, మన భక్తుల మధ్య దీపాలు వెలిగించుకోవటం కాదు, అపార్ట్మెంట్ లో కానీ ఎక్కడైనా వెళ్ళి హౌస్ ప్రోగ్రామ్ చేయండి. ఎవరైనా సరే ఆ దామోదరికి కనుక దీపహారతి ఇచ్చినట్లయితే వారి జన్మ సుకృతం అవుతుంది, అజ్ఞాత సుకృతి పేరు వస్తుంది. దయచేసి మీరు ప్రయత్నం చేసినప్పుడు భక్తులు ఒక్కొక్కరు ఒక రకంగా రిసీవ్ చేసుకున్నారు. నేను రిసీవ్ చేసుకున్నాను, నేను మా వైఫ్ తీసుకొని ఇది నేను అనుకున్న ఫస్ట్ భయపడ్డాను. నేను ఒక్కడిని, నాకు అప్పుడు ఇంకా 2018లో ఇది. నాకు అప్పుడు క్లాసులు చెప్పడం రాదు, ఏమి చెప్పడం రాదు. ఈయన ఇలా చెప్పారంటే సరే ఏదైనా ఒకే ఒక్క మాట శిల ప్రభుపాద వారి గ్రంథంలో ఉంటుంది. మనము ఏదైనా భగవంతుని సంతృప్తి కోసం పనిచేస్తే అన్ని ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇదే ఒకటి తీసుకొని ఒక చిన్న దామోదర ఫోటో పెట్టుకొని మా అపార్ట్మెంట్ 100 ప్లాట్లు ఉంటాయి. ఆ ప్లాట్ల మధ్యలో ఆ ఫోటో పెట్టుకున్నాం. ఫోటో పెట్టుకున్న తర్వాత సంవత్సరం కరోనా వచ్చింది. మా అమ్మగారిని హాస్పిటల్ చేర్చారు. అయినప్పటికీ మేము హాస్పిటల్కి వెళ్తూనే కరోనా టైంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాము. కొనసాగించిన తర్వాత దాదాపుగా ఇప్పటికి మేము 6 సంవత్సరాలు చేశాము. ఈ 6 సంవత్సరంలో మా అపార్ట్మెంట్ ఏంటంటే దాసంలో ఒక టెంపుల్, ఒక మినీ టెంపుల్ లాగా ఉంటుంది అనమాట. అందరూ కనీసం రోజుకి 60-70 మంది జపం చేయటము. ఆ ఎఫెక్ట్ వల్ల ప్రతిరోజు ఈ రోజున అపార్ట్మెంట్ లో 25 మంది జపం చేస్తున్నారు. మద్యం మాంసం తినేవాళ్ళు అందరూ మానేశారు కొంతమంది. ఇదంతా కూడా మా మిస్సెస్ ఆర్గనైజ్ చేస్తుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలము మనము గురువు యొక్క మాటను విని కృష్ణుని సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తే చాలు అన్ని భగవంతుడు ఏర్పాటు చేస్తాడండి. అందుకని నిజమైన సంక్షేమ కార్యక్రమం ఇప్పుడు ఏదైతే వాళ్ళు అనుభూతి చెందుతున్నారన్నమాట. భగవంతుడి నామాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఇప్పుడు భగవంతుడిని నామం చేస్తుందంటే నిజంగా సంక్షేమ కార్యక్రమమే కదా. అందువల్ల మనము ఈ సంక్షేమ కార్యక్రమాన్ని ఈ పుస్తక వితరణ ద్వారా కూడా చేయొచ్చు. అంటే ఒక విషయం ఇది సంక్షేమం అనేది. నిజమైన సంక్షేమం అంటే నేను ఈ రోజు ఎంచుకున్నది ఏంటంటే చైతన్య మహాప్రభువు చూపించిన దయా మార్గంలో మనము ఆయన ఎలాగైతే అందరిని జగామదాన్ని ఉద్ధరించాడో మనము ఆ విధంగా కెపాసిటీ మనకు లేదు కాబట్టి మనం పుస్తక వితరణ ద్వారా మనం చేయవచ్చు. తర్వాత ఏంటంటే మరి ఇంకొక విషయం దీంట్లో సహనంతో ఉండాలి. సహనం అంటే మనకు చైతన్య మహాప్రభు చెప్పిన ఒకే ఒక శ్లోకము, తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానిన మహాదిన కీర్తనీయ సదా హరికి. మా అపార్ట్మెంట్ లో ఉన్న ఆమె చెప్పింది అన్నమాట. మాంసం తినకుండా మూడు పూటలు కాదు, ప్రతి పూట మాంసం ఉండాల్సిందేనంట. అట్లాంటిది ఈమె భక్తిగా మారిన తర్వాత వాళ్ళ ఆయన ఒక్కసారి కోపం వచ్చేసి ఆ భోజనం ప్లేట్ ఇస్త్రీ కొట్టేవాడు అనమాట. అయినప్పటికీ ఆమె ఇదే శ్లోకాన్ని రోజు మా క్లాస్ లో చదివించేటప్పుడు ప్రభుజీ చాలా ప్రణామం, మాకు ఈ చేత ఈ రోజు శ్లోకం చదవటం వల్ల నాకు అర్థమైంది, తృణాదపి సునీచేనా అని చెప్పేసి ఆమె విని 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 ఓర్పుగా కళ్ళ నీళ్లు అన్ని చూసుకొని అలాగే ఓర్పుగా ఉంటూ భగవంతుని ప్రేర్ చేసేదంట. చేసిన ఈ రోజున ఆమె ఆ ఒక నియమం పెట్టుకుంది, హరే కృష్ణ అని ఎవరైనా చెప్పకుండా నేను మంచినీళ్ళు తాగను అని చెప్పేసి భోజనం చేయని చెప్పి ఒక నియమం పెట్టుకుంది అనమాట. అందరి చేత హరే కృష్ణ అంటే వాళ్ళ ఇంట్లో అందరూ హరే కృష్ణ చెప్తేనే చేస్తారు అనమాట. ఈ రోజున వాళ్ళ పిల్లలు వాళ్ళ భర్త అసలు ముందుగా చెప్పాడు, దయచేసి పెళ్ళెప్పుడు చెప్పాడంట, దయచేసి నీ పూజ నువ్వు చేసుకోగాని నాకేం చెప్పొద్దు ఇట్లాంటివన్నీ. అటువంటి ఆ వ్యక్తి కూడాను చక్కగా ఈ రోజున ఆమెకు సహకరిస్తున్నాడంట. సహకరిస్తూ హరే కృష్ణ మంత్రం చెప్తున్నాడంట. ఆమె చాలా ఆనందంగా చెప్తుంది అనమాట. ఎంత ఆనందపడుతుందంటే ఇప్పుడు మీరు ఆ శ్లోకం చేయడం ద్వారా చెప్పడం ద్వారా మేము మా జీవితంలో అప్లై చేసామని చెప్పేసి. అందువల్ల ఆ తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున మనం ఓచుకున్నట్లయితే తితిక్ష, కొన్ని కష్టాలు సుఖాలు దుఃఖాలు అన్ని మన జీవితంలో భక్తి జీవితంలో కూడా ఎన్నో వస్తుంటాయి. ఒకసారి మన పట్ల గురువులు ఎంతో దయ చూపిస్తుంటారంటే ఈ సహనం అనేది ఎంతగా ఉంటుందంటే నాకు గురువారాజు దగ్గర ఉండే శ్రీవాస ప్రభు గారు ఈ స్టోరీ చెప్పారన్నమాట. ఏం చెప్పారంటే ఒకసారి ఒక మందిరంలో కూడా మనకి రకరకాల చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయండి. మందిరంలో భక్తులు కానీ కాంగ్రిగేషన్ కూడా
ఇది వారు స్వయంగా వారి నోటి నుంచి నేను ముఖతా విన్నాను. నేను గురు మహారాజు యొక్క హిజ్ హోలీనెస్ జయపతాక స్వామి గురు మహారాజ్ ఎంత కృప చూపిస్తారు, ఎంత దయ చూపిస్తారు ఆయన అని చెప్పేసేసి, సర్వజీవుల పట్ల అని చెప్పేసేసి, ఆయనకి ఎంత సహనం ఉంది, ఆయన ఎంత తితిక్షతో ఉంటారు. మరి వారి దగ్గర నుంచి ఇట్లాంటి విషయాలు వింటేనే మనకి అవగాహన వస్తుందండి. ఏమని చెప్పారంటే, ఒకసారి ఏదో ఒక మందిరంలో ఒక చిన్న ఇబ్బంది వచ్చిందండి. ఆ మందిరంలో ఉండే ఒక డివోటీ చాలా సేవ చేస్తారంట. ఆయన పుస్తక వితరణలో చేస్తారు. ఆ రోజు కాలంలో ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ల క్రితం ఏంటంటే, భాగవతం సెట్టు కొనేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అందుకని ఆ మందిరం వాళ్ళు ఏం చేశారంటే, ఈఎంఐ పెట్టారంట. ఒక పుస్తకాన్ని తీసుకోండి 4 సార్లు, 5 సార్లు చెల్లించండి అని చెప్పేసి ఈఎంఐ సిస్టమ్ పెట్టినప్పుడు, ఈ భక్తుడు వెళ్లి ప్రతిరోజు అక్కడ వాళ్ళ దగ్గర వసూలు చేసుకొనొచ్చి మందిరంలో ఎవ్రీ వీక్ కలెక్ట్ చేసి అప్పజెప్పేసేవాడు బాధ్యత అంతా కూడాను. ఒకసారి ఒక 1 వీక్ ఆ భక్తుడు రాలేదంట. ఒక 1 వీక్ వెళ్లారు, 2 వీక్స్ చూసినా భక్తుడు రాలేదు, ఫండ్ రాలేదు, రిసిప్ట్స్ రాలేదు, ఏమీ రాలేదు. మరి మందిర యాజమాన్యం వాళ్ళు పంపించారు అక్కడికి వెళ్తే, మరి అక్కడ ఇంటికి తాళం వేసుంది. పక్కన వాళ్ళని మరి వీళ్ళు అడగకుండా రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా మరి చెప్పడం దాన్ని బట్టి మందిర యాజమాన్యం వాళ్ళు అపార్థం చేసుకోవడం ఎలా జరిగిందో చిన్న మిస్‌కమ్యూనికేషన్ జరిగింది. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు అనే విషయం వాళ్ళు అర్థం చేసుకున్నారన్నమాట. అరెరే! డబ్బులు ఇది మందిరం ఎందుకంటే భగవంతుని యొక్క సొమ్ము తీసుకున్నారు. ఇలా చేశారేంటి అని ఒక ఏదో చిన్న మిస్‌కమ్యూనికేషన్. అది పెద్దది కాదు. మరి ఒక స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారంట. కంప్లెయింట్ ఇచ్చినప్పుడు ఆహ్, అదే సమయానికి పరమ పూజ్య జయపతాక స్వామి గురు మహారాజు గారు ఆ యొక్క మందిరం యొక్క ఆహ్, విజిటింగ్‌కొచ్చారంట. అప్పుడు చాలా వేగంగా తిరిగేవాళ్ళు గురు మహారాజు. విజిటింగ్‌కొచ్చేసేసి ఆహ్, ఫలానా అందరిని ఎంక్వైరీ చేస్తూ అప్పుడేంటంటే అందరితో బాగా కలిసి ఉండేవాళ్ళు. అందరితో బాగుండేవారు కాబట్టి వయసులో ఉన్నప్పుడు మరి ఫలానా భక్తులు కనపడలేదు. అందులోనూ గురు మహారాజు జ్ఞాపకశక్తి చాలా చాలా ఎక్కువంటండి. నేను భక్తుల దగ్గర నుంచి విన్నాను. చాలా ఎక్కువంట జ్ఞాపకశక్తి. ఫలానా భక్తురాలు లేడి అని అడిగారంట. అడిగితే వాళ్ళు నీళ్లు నమ్ముతున్నారు. మళ్ళా అడిగారంట. ఏమైంది? ఏమైంది విషయం అని చెప్పేసేసి. అంటే అప్పుడు ఉన్న వాళ్ళు చెప్పారంట. ఇట్లా మందిర యజమాని ఆయన అధ్యక్షులు ఆయన మీద ఇలా జరిగింది. ఇలా కేసు పెట్టారనగానే శాంతమూర్తిలా ఉండే గురు మహారాజు ఉగ్రమూర్తికిపోయాడు. చాలా కోపంగా సీరియస్ అయిపోయి, ఎవరిని అడిగి పెట్టారు మీరు పోలీస్ కేసు? ఎవరిని అడిగి మీరు ఇలా చేశారు? పై అధికారిని సంప్రదించే పని లేదా? ఒక వైష్ణవుడి పట్ల చేయడం అంటే ఏంటి అని చెప్పేసి చాలా కోపం చెంది ఇమ్మీడియేట్‌గా ఆయన ఎక్కడున్నారో ఫౌండ్ ఔట్ చేయండి అని చెప్పేసేసి ఆయన మీరు ఎళ్లి పోలీస్ రిపోర్ట్ వెనక్కి తీసుకోండి, రద్దు చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిన తర్వాత వారు ఇంటి పక్కన చుట్టుపక్కల గృహాలన్నింటిని కూడా ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, వారి పిల్లలకి చాలా సీరియస్ అయిపోయింది. పలానా హాస్పిటల్‌లో ఉన్నారని చెప్పి తెలిసింది. వెంటనే ఈ భక్తులందరూ కూడా హాస్పిటల్‌కి వెళ్తే అక్కడ ఆయన చాలా ఆ పిల్లలు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో ఆయన అక్కడ ఉన్నాడన్నమాట. ఉన్నప్పుడు వాళ్ళు వెళ్లి వెంటనే క్షేమ సమాచారాలు తీసుకొని గురు మహారాజ్ వచ్చారు. మిమ్మల్ని రమ్మంటున్నారు. ఒకసారి రండి అంటే, మరి గురు మహారాజ్ వచ్చారు కాబట్టి సరే అని చెప్పేసి వారు వచ్చి మందిరం పైకి కూడా వెళ్ళలేదంటండి. మందిరం లోపలికి వెళ్ళలేదంట. 100 అడుగుల దూరంలోనే ఆగిపోయాడంట. ఆగిన తర్వాత వీళ్ళెళ్లి చెప్పారంట. ఇట్లా ఆయనొచ్చారు బయటే ఉన్నాడు. లోపలికి రావట్లేదు అని చెప్పేసేసి. సరే ఆ యొక్క గురు మహారాజ్ వచ్చారంట బయటికి. వస్తే అక్కడే సాష్టాంగ నమస్కారం చేశారంట. ఎందుకు నువ్వు రావట్లేదంటే, నన్ను క్షమించండి. నేను కృష్ణుడి యొక్క సొమ్ము వాడుకున్నాను కొద్దిగా. అత్యవసర పరిస్థితొచ్చింది. ఇప్పటిదాకా నేను నా జీవితాన్ని ఈ విధంగా భక్తిమయం చేస్తున్నప్పుడు కూడా నా భార్య ఏమీ మాట్లాడలేదు. ఒకే ఒక్క కోరిక కోరికింది. స్వామి పిల్లవాడు చావు భయంలో ఉన్నాడు. మరణం ఉన్నాడు. పిల్లవాడిని రక్షించండి అని కోరుకుంది. ఆ సమయంలో నా దగ్గర ధనం లేదు. ఆహ్, అడగడానికి టైం లేదు. నేను ఈ పుస్తక వితరణలో ఉన్న ధనాన్ని దాని కోసం వాడాను. అంటే స్వామివారికి నేను ద్రోహం చేశాను. నేను ఈ విధంగా చేసి ఉండకూడదు అని చెప్పేసి అర్హత కోల్పోయాను. నేను రాను. దయచేసి నన్ను క్షమించండి. ఏదో విధంగా నేను డబ్బులు చెల్లిస్తానని చెప్పినప్పుడు ధైర్యం చెప్పాను. ధైర్యం చెప్పి నువ్వు అలా ఏం బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు కమ్యూనికేషన్‌లో చిన్న మిస్టేక్ జరిగిందని చెప్పేసి స్వయంగా గురు మహారాజ్ తన యొక్క జేబులో నుంచి డబ్బులు తీసి ఆయనకి ఇచ్చి, మందిర యాజమాన్యానికి ఇక నుంచి ఇతన్ని ఎప్పుడు సరే వచ్చినా సరే ఇతను మళ్ళా యథాతథిక సేవల్లో పాల్గొనండి. అతన్ని ఏమనటానికి వీల్లేదు అని చెప్పేసి ఆ యొక్క విషయాన్ని మొత్తం సరిదిద్దారంటండి. అంటే వాళ్ళకి ఎటువంటి వైష్ణవాపరాధం జరగకుండాను, ఇతను వేరే మార్గంలోకి వెళ్ళకుండాను అంటే గురువులకి ఆ దృష్టి ఉంటుందండి. కేవలం ఆ సమయంలో మరి చూడండి కరెక్ట్ టైంకి ఎలా వచ్చారు గురు మహారాజు. అందుకని ఓర్పు. అక్కడ గురు మహారాజ్ ఎంత ఓర్పు పట్టారండి. ఎంతో ఓర్పు పట్టి ఒక భక్తి మార్గంలో రావాలని శిల ప్రభుపాద వారు చెప్తున్నారు. ఒక వ్యక్తి కొన్ని మిలియన్‌లు రక్తం ఖర్చవుతుందని చెప్పేసి. అందుకని మనము గురువులు మన పట్ల అంత కరుణ చూపిస్తారు. అంత ప్రేమ చూపిస్తారన్నమాట. అక్కడ సహనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉండడం వల్ల అంత మొత్తం
లేకపోతే ఏమైంది, గందరగోళ పరిస్థితి ఏర్పడేది. అటు యాజమాన్యం వాళ్ళకి గందరగోళం అయ్యేది, ఇటు ఇతని జీవితం కూడా గందరగోళం అయ్యేది. కానీ ఆ సహనంతో ఉండడం వల్ల తితిక్షతోటి ఉండాలన్నమాట. అట్లాగే మనం చూసుకున్నట్లయితే ఇంకొక ఉదాహరణ, ఆ ఆచార్యులు, నామాచార్యుడు హరిదాస్ ఠాకూర్. మరి ఆయన దివ్యనామాన్ని జపిస్తున్నప్పుడు వాళ్ళు ఆ యొక్క ఊళ్ళో ఉన్న వాళ్ళు తట్టుకోలేకపోయారు. తట్టుకోలేక రాజుగారికి ఫిర్యాదు చేసి రాజుగారి చేత 24 సంతల్లో కొరడా దెబ్బలు కొట్టించారు. అయినప్పటికీ కూడా హరిదాస్ ఠాకూర్ చేత ఈ యొక్క శ్లోకం ఏదైతే ఉందో, తృణాదపి సునీచేన తరోరి వసహిష్ణ అమాని నామానదీన కీర్తనీయ సదాహరి అని ఆ యొక్క దివ్యనామాలను జపిస్తూనే ఓర్పుతో ఉంటూ ఆయన ఎన్ని అవమానాలు తట్టుకొని మనకి స్వీకరించి మరి దివ్యనామం జపిస్తూ, తర్వాత వాళ్ళ హృదయాలు కూడా మారిపోయిన తర్వాత ఆ యొక్క ఎవరైతే ఆ సాయిబు గారు ఉన్నారో ఆయన కూడా మారిపోయాడు పూర్తిగా. అందుకే మన జీవితంలో ఈ సహనం మనం ఎప్పుడైతే పాటిస్తూ మనం మన జీవితంలో అప్లై చేస్తున్నామంటే కృష్ణ చైతన్య మనం కేవలము ఈ యొక్క దివ్యమైన కథల్ని వినటమే కాదు, వాటిని మన జీవితంలో ఎలా అప్లై చేయాలి, ఈ రెండు కనుక మనం చేసినట్లయితే నూతనంగా వచ్చే భక్తులు కావచ్చు ఎవరికైనా కానీ అదే ప్రేరణగా ఉంటుంది. ఓ, భక్తులు అంటే ఇలా ఉండాలి, వాళ్ళు ఆచరించి చెప్తున్నారు అని చెప్పే విషయాన్ని వాళ్ళు తెలుసుకొని మన యొక్క ప్రవర్తన, మన మాట కన్నా కూడా మన ప్రవర్తన చాలా మందిని మార్చిందండి. అందుకని మనం వైష్ణవుల్లాగా ఖచ్చితంగా శిలప్రపాదు వారు ఇచ్చిన మార్గంలో మనం వెళ్ళినట్లయితే మనం ఎంతో మంది ప్రభావితం చేయొచ్చు. సమాజంలో మార్పు తేవడానికి చాలా చాలా అవకాశం ఉంది అని చెప్పేసి తెలుసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే సమతుల్యత. మనం ఈ యొక్క కాన్సెప్ట్ ఎలా చూస్తున్నామో ఈ శ్లోకాన్ని ఉదహరించుకుంటూ ఈ భక్తి యోగంలో ఉంటూ సమతుల్యత ఎలా ఉండాలి, సంతృప్తి ఎలా ఉండాలి, సహనం ఎలా ఉండాలి, సమదృష్టి ఎలా ఉండాలి, ఇది మనం చూసుకుంటున్నాము. మరి సమతుల్యత సంతృప్తి కూడా ఎలా ఉండాలో ఒక 5 నిమిషాలు చూద్దాము. మనము ఈ భౌతికమైన ఆధ్యాత్మిక ఈ భౌతిక శరీరంతో ఆధ్యాత్మిక సాధన చేస్తూ మరి మన యొక్క కనీసమైన శారీరక అవసరాలను చూసుకుండాలి, శరీరాన్ని కూడా పోషిస్తుండాలి, కుటుంబ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తుండాలి. అక్కడ మన సమతుల్యత పాటించాలి. అంటే స్పిరిచువల్ లైఫ్, మెటీరియల్ లైఫ్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ బ్యాలెన్స్ చేసుకుండాలంటే మనం ఆచార్యుల దగ్గర నుంచి ఈ స్టోరీస్ కానీ వారి దగ్గర నుంచి శ్రవణం చేస్తున్నప్పుడు ఏమైందంటే భౌతికమైన వాటి పట్ల వైరాగ్యం రావాలి. వైరాగ్యం వస్తూ మనము ఆధ్యాత్మికంగా వైపు మనం ముందుకు వెళ్ళాలి. ప్రతి దాని మీద ఓవర్ అటాచ్మెంట్ లేకుండా కొద్దిగా డిటాచ్మెంట్ తోనే ఉండాలి. ప్రపాద్ వారు చెప్పిన ఒకే ఒక సూత్రము, సింపుల్ లైఫ్ హై థింకింగ్. సరళమైన జీవితము, ఉన్నతమైన ఆలోచనలు. ఇది ఒక్క సిస్టమ్ మనం పట్టుకోగలిగితే చాలు. సరళమైన జీవితం చాలు. భక్తుడు ఎక్కడున్నా సరే సరళంగానే ఉంటాడు. అందువల్ల మనం దాన్ని చేస్తూ మన యొక్క సాధన, అంటే దైనందిక జీవితంలో మనం చూసుకుంటూనే మనము మన యొక్క జపాన్ని, మన సాధనని మనం చేసుకుంటూ ప్రాధాన్యత వీటికిస్తూ భౌతికమైన కోరికలకి వాటికి కొద్దిగా మనం వాటి ప్రాధాన్యత తగ్గించుకొని వీటికి ప్రాధాన్యత ఇస్తూ తర్వాత మితాహారం తీసుకోవటము, తర్వాత మితమైన నిద్రపోవటము, తర్వాత వీటిని గురించి చెప్పుకుంటూ కూడాను మరి సమతుల్యత ఎలా పాటించడం దానికి ఇప్పుడు చెప్తూ మరి ఎవరైనా పాటించాలంటే మనం ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. భీష్మాచార్యుల వారు. భీష్మాచార్యుల వారు తన యొక్క క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూనే ఉన్నాడు. యుద్ధంలో పాటిస్తున్నాడు, అర్జునుడు కూడా పాటిస్తున్నాడు మనం చూస్తుంటే. అట్లాగే మరి భీష్ముడు తనకి ఇష్టమైన కృష్ణుడి పట్ల భక్తిని ఏమాత్రం వదిలిపెట్టలేదు. భక్తిని కొద్ది కూడా వదిలిపెట్టలేదు అనమాట. తన విధుల్ని అనుసరిస్తూనే ఉన్నాడు, కృష్ణుడి పట్ల గౌరవం చూపిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు, ఆ భక్తి చూపిస్తూనే ఉన్నాడు అన్నమాట. అందువల్ల మన సమతుల్యత అనేది ఒక సరళంగా అర్థం చేసుకోవచ్చు. మన జీవితంలో వాళ్ళ ఆచార్యులు మనం గమనిస్తూ మనము భగవంతుని కోసమే మనం పనిచేయాలి అని చెప్పేసి మనం అర్థం చేసుకుని మన సమతుల్యతని జీవితంలో భౌతిక జీవితము, ఆధ్యాత్మిక జీవితం రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా సరే మన బ్యాలెన్స్ కుదరటం లేదంటే మనం ఏం చేయాలి, వెంటనే మనకన్నా ఉన్నతమైన వైష్ణవుల్ని, గృహస్థులు ఉంటే గృహస్థులు, మాతాజీ ఇంకొంచెం సీనియర్ మాతాజీని అడిగి నా సమస్య ఇది, ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి, ఎప్పుడు నా సొంత నిర్ణయం తీసుకోవద్దండి దయచేసి. ప్రతి ఒక్కటి ఉన్నత అధికారులను సంప్రదించి వారి యొక్క సూచన మేరకు కనుక మనం వెళ్ళినట్టయితే వాళ్ళు దానికి సరళమైన మార్గాన్ని సూచిస్తారు. కాబట్టి మన భక్తి జీవితంలో మనం వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ బ్యాలెన్స్ లేకుండా కొత్తలో చాలా మంది చాలా ఆవేశంగా వచ్చేస్తారు, అన్ని వదిలేస్తా ఉంటారు. తర్వాత ఆ బ్యాలెన్స్ చేసుకోలేక భక్తి జీవితం నుంచి దూరం వెళ్ళిపోతారు. ఎందుకంటే మనకి ఎన్నో లక్షల జన్మల తర్వాత బ్రహ్మాండే భ్రమితే కోనే భాగ్యవాన్, మనకి గురువు లభించాడండి, ఆచార్యులు లభించారండి. అందువల్ల మనం చక్కగా
దీన్ని సద్వినియోగం చేసుకొని మన జీవితంలో సమతుల్యత ఉండాలి. తర్వాత సంతృప్తి ఉండాలి. నెక్స్ట్ సంతృప్తి ఏంటంటే మనకి ఏది లభించిందో ఎదృచ్ఛయ లాభ సంతుష్టో, మనకు వచ్చిన దాంతోటి ఏది లభించిందో అదే నాకు స్వామి ఇచ్చాడు, దాంతో మనం సంతృప్తి చెందాలి. ఏది ఆనందంగా ఉంటే అది ఆనందంగా ఉండాలన్నమాట. మరి తర్వాత చెప్తున్నాడు, మనం భౌతికమైన కోరికలన్నీ పూర్తిగా వాటి మీద నిరాసక్తితో ఉండి, ఎందుకంటే మనం చూసాము గజేంద్రుడి యొక్క స్టోరీ చూసుకున్నట్లయితే, గజేంద్రుడు కూడాను ఆ భౌతికంగా నాకు అన్నీ ఉన్నాయి అని చెప్పేసి చాలా ధైర్యంతో ఉన్నాడు. అందరు నన్ను చాలా గొప్ప గజ ఏనుగుని అతను కీర్తిస్తుండేవాళ్ళు అన్నమాట. కానీ ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు ఒక్క ఏనుగు, తన భార్య లేదు, ఎవ్వరూ లేరు, ఎవరు రక్షించాలి. అప్పుడు కేవలం భగవత్ నామమే ఒక్క ప్రేమతోటి ఆయన కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే ఒక దివ్య పుష్పాన్ని ఆ కృష్ణుడికి సమర్పిస్తే ఆయన వచ్చి అతన్ని ఆ కష్టాల నుంచి విడుదల చేశాడు. ఆ సమయంలో కేవలం గజేంద్రుడికే కాదండి, గజేంద్రుడి భక్తుడి యొక్క పాదాలు పట్టుకున్న ముసలికి కూడా మోక్షం లభించింది. అందుకని భక్తుడి పాదాలు ఎవరైతే పట్టుకుంటారో అతనికి కూడా మోక్షం లభిస్తుంది. అందుకే చెప్పారు కదా అమరరాజు, వారిని కూడా ఎవరి దగ్గరికి వెళ్ళమాకండి అని యమదూతలకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారన్నమాట. ఎందుకంటే వాళ్ళు విష్ణు సంబంధమైన కార్యంలో ఉన్నారు, కృష్ణ సంతృప్తి చేసే పనిలో ఉన్నారని చెప్పారు. కాబట్టి మరి అక్కడ సంతృప్తి ఏదైతే ఆమె ఆ గజేంద్రుడు తన యొక్క భౌతికమైన వాటి మీద ఆసక్తి వదిలిపెట్టి కృష్ణుడిని రక్షించేవాడని ఆ సంతృప్తితోటి ఎప్పుడైతే ఆయన కృష్ణుని శరణవేడిందో సంపూర్ణంగా చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షిష్యామి మా శుచః అని కృష్ణుడు తన వాగ్దానాన్ని ఎప్పుడు కూడా ఆయన వదులుకో. అందుకే చెప్పాడు అర్జునుడితో, నమే భక్త ప్రణశ్యతి. అందుకని కృష్ణుడు ఎవరైతే ఆశ్రయం పొందారో, కృష్ణుడు రక్షణలో పొందారో వాళ్ళని వదిలిపెట్టడం సమస్య లేదు. ఒకవేళ మనం వదిలిపెట్టినా స్వామి వదిలిపెట్టలేదు. ఆ విధంగా మనము భగవత్ ప్రేమ పొందాలంటే ఒకటి హరే కృష్ణ మహామంత్రం, ఈ దివ్యనామాన్ని జపించడం ద్వారా ఆ దివ్య ప్రేమని మనం నెలకొల్పినట్లయితే మనకు జీవితంతో సమత్వం వస్తుంది, సమబుద్ధి వస్తుంది, తితిక్ష వస్తుంది, సమతుల్యత వస్తుంది, భగవత్ ప్రేమ కూడా మనకి లభిస్తుంది అనేసి మనం అర్థం చేసుకోవాలి ఈ దివ్యనామా జపించడం ద్వారా. ఇది ఈ రోజు యొక్క స్టోరీలో ఉన్న ఈ రోజు కృష్ణ కథ. ఏదైతే మనకి భగవద్గీత 12వ అధ్యాయం 3-4 శ్లోకాల్లో ఎవరైతే పూర్తిగా అన్ని వదిలిపెట్టి అందరి పట్ల సమభావం కలిగి ఉండడం ద్వారా సర్వుల సంక్షేమంలో నెలకొన్న వారు చివరికి నన్నే పొందుతారు అని చెప్పి, అంటే కృష్ణుడి యొక్క వాగ్దానం పట్ల ప్రకారం మనం నడుచుకున్నట్లయితే, శిలప్రభుపాది మార్గంలో మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనము ఆ గమ్యాన్ని పరంధామం భగవద్ధామం చేరుకుంటాము. సరళంగా, కఠినమైన మార్గం వద్దు, చాలా సింపుల్ గా లిఫ్ట్ ఎక్కిపోయినంతగా హరినామం చెప్పిస్తూ మనం వైకుంఠ ధామానికి, గోలోక ధామానికి వెళ్ళి అక్కడ మన సేవలు మనం తిరిగి కొనసాగించవచ్చు. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు. ఏదైనా సూచనలు సలహాలు ఉంటే అందించవచ్చు, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, 1-2 నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం ప్రభు. జయపతాక్ మహారాజ్ గురించి చాలా బాగా చెప్పారు ప్రభు, అద్భుతంగా చెప్పారు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. ఈ ఉదాహరణ మన జీవితంలో ఆచరించదగ్గేది చాలా బాగున్నాయి ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండత్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. చాలా బాగుంది ప్రభుజీ. ఎవరినన్నా మనం ఏదన్నా అనాలన్నా కూడా ఆలోచించాలి, ఎందుకు ఆ వ్యక్తి ఆ పని చేశాడు అనేది జయపతా మహారాజ్ గారు చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. చాలా బాగుంది అది. మనము ఆచార్యుల యొక్క మార్గాన్ని అనుసరించాలండి. మనము అనుకరించకూడదు. అనుసరిస్తూ ఉన్నట్టయితే మరి వాళ్ళ యొక్క మార్గనిర్దేశం మనం చూసుకున్నట్లయితే వారి జీవితంలో వాళ్ళు దాన్ని ఎలా అప్లై చేశారని చెప్పేసి మనం చూసుకుంటే, ఇప్పుడు కృష్ణుడు, ఇప్పుడు మనం చాలా సరళమైన విషయం ఏంటంటే, మనల్ని ఏమన్నా అంటే మనం ఊరుకుంటాం, కానీ మన పిల్లల్ని ఏమన్నా అంటే మనం ఊరుకోమండి. ఇప్పుడు కృష్ణుడు కూడా ఒక ఉదాహరణ తీసుకుంటే, శ్రీకృష్ణ భగవానుడు మరి తన యొక్క తల్లిని కారాగారంలో గృహం పెట్టి ఎన్ని సంవత్సరాలు తన యొక్క సోదరులను చంపి ఎన్ని చేసినా సరే, కంసుడికి చివరి సమయంలో తన యొక్క ఆ కృష్ణుని చూస్తే మరణించడం వల్ల అతనికి
ఆ ఒక సాహిత్య ముక్తిని ప్రసాదించాడు కంసుడికి కూడా. ఎంత అన్యాయం చేసినప్పటికి కూడా తననే చూస్తున్నాడు కాబట్టి. కానీ అదే తన భక్తుడిని దూషిస్తే, తన భక్తుడిని తిడితే, తన భక్తుడిని హింసిస్తే కృష్ణుడి రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆ రియాక్షను కృష్ణుడి కోపాన్ని, చాలా తీవ్రమైన కోపాన్ని చూసిన వాడు ఎవరంటే, అందరూ అనుకుంటారు ఈయన చాలా గొప్పవాడని, ఈ సినిమాల ప్రభావం వల్ల అనుకుంటారు ఈయన చాలా గొప్పవాడు అనుకుంటారు. ఎవరంటే, కానీ మనం శాస్త్ర ప్రకారం చూస్తే కృష్ణుడి యొక్క కోపానికి ఆ గురైన వాడు ఎవరంటే అశ్వత్థామ. అశ్వత్థామ సప్త చిరంజీవుల్లో ఎవరంటే అశ్వత్థామ పేరు చెప్తారు కానీ, అశ్వత్థామ శ్రీకృష్ణుడి యొక్క భగవాన్ యొక్క కోపాన్ని చవి చూశాడు. ఎప్పుడైతే ఆయన భగవంతుడు ఓర్చుకున్నాడు, అయినా సరే 2 సార్లు చాలా తీవ్రమైన తప్పు చేశాడన్నమాట ఆయన. ఏంటి, తన భక్తుడిని చంపడానికి ఎన్నో, అతనికి అర్హత లేనప్పటికీ అస్త్రాలను వాడాడు, బ్రహ్మాస్త్రాన్ని వాడాడు. తర్వాత ఇంకొకసారి తన యొక్క ఎట్లాగంటే అతను ఎదురుస్తున్న వాళ్ళని చంపేశాడు, అందరినీ కూడా ఎదురుస్తున్న వాళ్ళని చంపేసినప్పటికి కూడా భగవంతుడు ఊరుకున్నాడు. కానీ ఆ యొక్క పాండవుల యొక్క కోడలు, ఆమె చివరి వంశాంకురముని కూడా సంహరించాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఆ బ్రహ్మాస్త్రాన్ని సంధించాడో, బ్రహ్మాస్త్రాన్ని సంధించినప్పుడు ఆ గర్భం విచ్ఛేదం జరగాలని చూశాడో, అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఆమె గర్భంలోకి వెళ్ళి రక్షించాడు శిశువుని, ఆయనే పరీక్షిత్ మహారాజు. ఎప్పుడైతే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ మణిని పెరికారు, ఆయన పెరికేసేసి ఎవరికి ఉన్నటువంటి ఒక దారుణమైన శాపాన్ని ఇచ్చాడు అశ్వత్థామకి. నీకు మరణం అనేదే ఉండదు, నిన్ను ఎవరికి దగ్గరికి చేస్తాడు, ఎవరి యొక్క ఆదరణ లభించదు. ఈ యొక్క మణి తీసిన తర్వాత దాని నుంచి రక్తం స్రవిస్తూ ఒక కురిపిలాగా మారిపోయి నిన్ను ఎవరు దగ్గర తీసేవాళ్ళు ఉండరు, నిన్ను ఎవరు ఆదరించే వాళ్ళు ఉండరు. నిన్ను నీ యొక్క ఎంత రోగంతో ఉన్నా సరే, ఏ జరిగినా సరే నువ్వు బతికే ఉంటావు. నీకు అసలుకి ఎటువంటి ఎంతకాలం ఉంటావు అని చెప్పి చాలా తీవ్రమైన శాపం. అటువంటి శాపం ఎవరికి లభించలేదండి, చాలా దారుణమైన శాపం. బతిలాడతాడు ఆయన, అశ్వత్థామ ఏడుస్తాడు, అయినప్పటికీ భగవంతుడు కరుణించాడు అనమాట. అందువల్ల భగవంతుడు తనని ఏమైనా ఊరుకుంటాడు కానీ తన భక్తులను అంటే ఊరుకోడండి. వైష్ణవులతో మాట్లాడటం, వైష్ణవులతోటి సంభాషించడం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన యొక్క భక్తిలత బీజాన్ని పెరికి వేసినట్టే చైతన్య మహాప్రభు చెప్పారు కదా, ఆ మదగజం వచ్చేసి పిచ్చి ఏనుగు తోట మీద పడ్డట్టే అని చెప్పారు. అందుకని మనం కొంతమంది భక్తుల్లో తప్పు చూసి ఉండవచ్చు, అది మనకు సంబంధించిన విషయం కాదు. మన పరిధి మేరకు మనము జడ్జి చేయకూడదండి. అందువల్ల ఏదన్నా మందిరంలో కానీ బయట భక్తులు కానీ లోపాలు ఉంటే దయచేసి వారిలో ఉన్న గొప్ప విషయాలు చూడండి, కానీ లోపాలను దయచేసి చూడమాకండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్లో ఉంటారు. ఒక్కొక్కళ్ళు మనం తిరుపతి వెళ్తున్నాము, ఒకళ్ళు రిజర్వేషన్ చేసుకుంటున్నారు, ఒకళ్ళు రిజర్వేషన్ అయిపోయింది, ఒకళ్ళు మార్గంలో ఉన్నారు, ఒకళ్ళు బస్సులో ఉన్నారు, ఒకళ్ళు ఏడుకొండల వాడి యొక్క సన్నిధిలో వెళ్తున్నారు, ఒకళ్ళు ఆ క్యూ దర్శనంలో ఉన్నారు, ఒకళ్ళు దగ్గరలో ఉన్నారు. అట్లాగా మనం కూడా భక్తి జీవితంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్ లో ఉంటారు, అందరూ ఒక్క స్టేజ్ లో ఉండరు. కాబట్టి దయచేసి వైష్ణవుల పట్ల ఏదైనా మీకు తెలియని విషయం తెలిసినా సరే దయచేసి మీరు దాన్ని పరిగణలో తీసుకోకుండా మీ భక్తిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. వైష్ణవుల్ని మాత్రం దూషించవద్దు, మన భక్తి తొందరగా పోవడానికి అవకాశం లభిస్తుంది. అందుకని మనం ఈ సమదృష్టితోటి వైష్ణవులు ఎవరున్నా ఇటువంటి చిన్న చిన్న ఉన్నా కానీ ఓర్పు ఉండాలి మనకి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. అశ్వత్థామ ఇప్పటికీ ఉండారా ప్రభు? ఉన్నారండి, ఉన్నారు. అయితే ఇంకొక గొప్ప విషయం కూడా ఏంటంటే, మరి భగవంతుడు ఆయన భగవంతు నామం చూపిస్తున్నట్టు ఉండొచ్చు, ఆయన సప్త చిరంజీవుల్లో ఆయన ఒక చిరంజీవి, ఆయన ఉన్నారు. అయితే ఏంటంటే నెక్స్ట్ మన్వంతరంలో ఆయన సప్త ఋషుల్లో ఒకడు అవుతాడు ఆయన అని మనకి భాగవతం చెప్తాం. భాగవతంలో ఆయన కూడా నెక్స్ట్ లైఫ్ లో అతను కూడా ఎప్పుడైతే అయితే బలి మహారాజు ఇంద్రుడు అవుతాడండి. నెక్స్ట్ మన్వంతరంలో బలి మహారాజు ఇంద్రుడు అవుతాడు. ఈయన సప్త ఋషుల్లో ఈయనొక అవుతాడు. బలి మహారాజు ఇంద్రుడైనా కూడా ఈ అశ్వత్థామ వచ్చి సప్త ఋషుల్లో ఒకటైతారు అని అవుతారు. అంటే మనకి భాగవతంలో నెక్స్ట్ ఏం జరగబోతుందో, నెక్స్ట్ మన్వంతరంలో ఎవరెవరు ఉంటారో కూడా చాలా క్లియర్ గా మనకి ఇచ్చారన్నమాట. అవును అవును. నేను విన్నది కూడా ఏంటంటే నెక్స్ట్ మరి నేను అది ప్రామాణికం నాకు తెలియదు, నేను వినింది వరకు ఏంటంటే నాకు ఒక భక్తుడు చెప్పాడు, నెక్స్ట్ బ్రహ్మదేవులు ఎవరైతే ఉన్నారంటే రామ భక్తులైన హనుమంతుల వారు, ఆయనకి ఆ పదవి వస్తుంది నెక్స్ట్ అని చెప్పేసి విన్నాను నేను. మరి అది ఎంతో నిజం నాకు కూడా తెలియదు. అంటే కొంతమందిని భగవంతుడు అత్యున్నతమైన కార్యక్రమం నెలకొల్పాలంటే అత్యున్నతమైన సేవ చేసిన వాళ్ళకి ఆ పోస్ట్ ఉంచుతారు అన్నమాట. అందువల్ల ఎవరైతే అందుకే దేవతలు మనం చాలా గౌరవించాలి.
వాళ్ళు ఆ దేవతలు ఆ పోస్ట్ లో ఉన్నారంటే వాళ్ళు ఎంతో గొప్ప భక్తులు ఉండొచ్చు, ఎంతో గొప్ప భగవంతుడు సేవ చేస్తున్నారు కాబట్టి మనము వాళ్ళని చాలా గౌరవించాలి అని అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ. హరే కృష్ణ. మధ్యప్రదేశ్ ఓకే అండి, లోని అందరికీ సబల్పూర్ అనే ప్లేస్ లో ఉన్నారంట అశ్వత్థామ గారు. ఇది చాలా ఉదాహరణ చాలా అంటే బాగుంది ప్రభుజీ. అశ్వత్థామకు శాపం భక్తులు అయినా ఆయన కానీ ఇప్పుడు శాపమైన తన యొక్క భక్తులని అశ్వత్థామ బాధ పెడితే ఎంత కఠినంగా శిక్షిస్తారనేది ఇది చిన్న ఉదాహరణ చెప్పారు ప్రభు. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అంటే అశ్వత్థామకి ఈ జన్మలో ఇది శాపం అయినా కానీ ముందుకు ఆయనకు ఉన్నతమే ఉంది. అది అంటే భగవంతుడు. మరి భగవంతుడు ఏంటంటే బిడ్డ చాలా అదే. కోపాడతాడు, ఎందుకంటే ఆయన రావడానికి చూస్తున్నాడండి. ఇంకొక 5 నిమిషాలు మీరు టైం స్పెండ్ చేసినట్టయితే నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇప్పటికి చాలా కాలాతీతమైంది, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. మాతో పాటు దీక్ష తీసుకున్నారు ఒక భక్తురాలు, భార్యాభర్త ఇద్దరండి. వారు చాలా తొందరలో చాలా ఫాస్ట్ గా వాళ్ళకి దీక్ష వచ్చింది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు సేవలు బాగా చేస్తారు. ఆమె చాలా ప్రేమగా ఉంటుంది. అనుకోకుండా ఆమెకి మరి మన జీవితంలో చెప్పాను చూసారా, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలని దానికి ఇది ఒక ఉదాహరణ. ఆమెకి అనుకోకుండా అబ్బాయి కూడా అంత హెల్త్ బాగుండదు, ఆర్థికంగా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఆర్థికంగా. మరి పిల్లవాడికి హెల్త్ ప్రాబ్లం ఉంది. ఆమెకి భార్యాభర్త చాలా ప్రేమగా ఉంటారండి, ఒక మంచి ప్రేమగా ఉంటారు ఇద్దరు కూడా. అనుకోకుండా ఆమెకి క్యాన్సర్ వచ్చిందండి. క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ వచ్చింది. ఫైనల్ స్టేజ్ లో బయటపడింది. వాళ్ళ అస్వస్థం అయిపోయింది, ఆయన కోలుకోలేకపోయాడు అనమాట. అస్సలు భక్తులు కోలుకోలేకపోయాడు. ఆయన చాలా కొద్ది కాలంలోనే ఆమె మా భక్తులతో కలిసి ఉండటం వల్ల వాళ్ళు అసోసియేషన్ తీసుకున్నారు. ఆమె అన్ని చెప్పింది, వాళ్ళు ధైర్యం చెప్పారు. ఒక మాతాజీ ఉన్నారు, ఆమె ధైర్యం చెప్పింది. వారు కాలం చేశారు. చూడండి, అది నేను అనుకోవటం మేము గురు మహారాజు దయ అనుకుంటే, ఎందుకంటే గురు మహారాజు ఎవరైతే మనకి వాళ్ళ రక్షణలో వస్తామో వారిని భగవద్ధామాన్ని తీసుకువెళ్ళే అవకాశం నేనే తీసుకున్నానని చెప్పారన్నమాట గురు మహారాజు. అంటే ఎవరైనా దీక్ష తీసుకున్న వాళ్ళకి, మరి వాళ్ళకి చాలా షార్ట్ టైంలో ఆమెకు దీక్ష రావడం నాకు ఆశ్చర్యం, మాకు అందరికీ ఆశ్చర్యం ఇచ్చింది. అంటే గురువు సంరక్షణలో ఉంది. వ్యక్తిగతంగా గురువు వాళ్ళు సేవ చేయడం అవకాశం మాకు లభించదు, కానీ వాళ్ళకి లభించింది అనమాట. ఆమె కాలం చేశారు. ఆయన చాలా ఆవేశంతో ఊగిపోయి, నేను ఇంకా జపం చెయ్యను, నేను అసలు ఏ మాల పట్టుకోను అని చెప్పేసి చాలా కోపంగా ఆయన అన్నాడు అన్నమాట. తర్వాత భక్తులందరూ కలిసి సముదాయించి ఆయన చేసి ఈ భక్తి జీవితంలో ఎన్ని కామన్ అని చెప్పేసి అతను చెప్పిన తర్వాత చనిపోయినప్పుడు మేము కూడా వెళ్ళాము. తర్వాత 16వ రోజు కార్యక్రమం, దానికోసం నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట. అయితే వాళ్ళు శ్రీ వైష్ణవ సాంప్రదాయం నుంచి కొంతమంది ఆచార్యులు వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఒక గొప్ప కార్యక్రమం చేశారు. ఆత్మని భగవద్ధామానికి, అంటే వాళ్ళు ఏదో చేస్తారంటే 8 గంటల పాటు. చేసినప్పుడు ఈ విషయంలో వల్ల మాకు బాగా ఆ రోజు మేము తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈ ఆత్మ మన యొక్క, అంటే మన జీవుడు భగవద్ధామానికి వెళ్ళినప్పుడు మనల్ని చూసి మోసపోతాడంటండి. ఆనందం తట్టుకోలేకపోతాడంట స్వామి. ఆయన ఆనందాన్ని చూసి ఆ జీవుడికి ఏడుపు వచ్చేసిందంట. ఏడుపొచ్చి, ఏంటి నా మీద ఎంత ప్రేమ ఉందా నీకు? మరి ఎన్నాళ్ళ నుంచి నేను ఇన్ని సంవత్సరాల నుంచి నీ దగ్గర నుంచి దూరం అయితే నన్ను ఎందుకు తీసుకురాలేదు స్వామి నువ్వు? మరి నేను ఎందుకు వదిలేసావంటే, ఆ స్వామి చెప్పాడంటండి, ఆయన నేను నీ వైపు చూస్తూనే ఉన్నాను, నీ చేయి చాస్తూనే ఉన్నాను, నా చేయి పట్టుకోవట్లేదు నువ్వు. నేను ఎన్నిసార్లు నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాను, నా చెయ్యే పట్టుకోకపోతే నేను ఏం చేసేది? ఎన్ని జన్మల నుంచి ఎదురు చూస్తున్నాను నీ కోసం, ఎన్నిసార్లు అని చెప్పేసి ఆయనకి కని విని ఎరుగని రీతిలో ఆహ్వానం పలికాడంటండి. అందుకని ఆ రోజు వాళ్ళు అది వర్ణిస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, స్వామి ఒక జీవుడిని తన దగ్గర తీసుకోవడానికి ఇన్ని ప్రయత్నాలు. ఈ 12వ అధ్యాయం చూడండి, ఈ శ్లోకం తర్వాత వరుసగా 10 శ్లోకాలు చూస్తే కృష్ణుని చేరుకోవడానికి ఎన్ని మార్గాలు సూచిస్తాడో, ఎన్ని అవకాశాలు ఇస్తాడో మనకి. మరి ఆయన మన కోసం అంతగా ఎదురు చూస్తున్నాడు. అందువల్ల ప్రతి జీవుడు ఆయన ప్రేమ ఆయన దగ్గర రావాలని కోరుకుంటాడు కాబట్టి, మరి తప్పులు చేసినా క్షమించి తన దగ్గర తీసుకోవడానికి ఏదో విధంగా ఏర్పాటు చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే మన యొక్క నిజమైన శ్రేయోభిలాషి, నిజమైన హితుడు కాబట్టి ఆ యొక్క అశ్వత్థామకు కూడా మరి అటువంటి అవకాశాన్ని ఇచ్చి నెక్స్ట్ జన్మలో ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుజీ మీరు చెప్తుంటే ఒళ్ళు చలతరించింది ప్రభుజీ. ఆమెను అంత గొప్పగా భగవంతుడు ఆహ్వానించి అంత ఇచ్చేయటం చాలా ఆనందంగా అనిపించింది. చాలా బాగుంది ప్రభుజీ. చాలా ఇదిగా ఉంది ప్రభుజీ. ఆత్మల ఘోషించడము, కృష్ణ పరమాత్మ అడగడము చాలా నిజంగా గొప్ప. అందరూ తెలుసుకోవాల్సింది ప్రభుజీ నిజంగా. మనకి ఏదైనా ఇలాంటి దీర్ఘరోగం వచ్చి పోయినా కానీ అది భగవంతుడు కృప. ఆయన తొందరగా ఆయన దగ్గరికి తీసేసుకున్నారు. దాన్ని
ఇప్పుడు ఎవరైతే ఆ విషయాన్ని తెలుసుకున్నాడో వాళ్ళ భర్త గారు ఏం చేస్తున్నారంటే వాళ్ళ భర్త గారు చిన్న అందరికి ఫీస్ట్ ఇచ్చారన్నమాట. చనిపోయిన సంవత్సరం అయిన సందర్భంగా. అప్పుడు ఆయన చెప్తారు, ఇప్పుడు నేను నా 16 మాలలు కంప్లీట్ చేయటమే కాదు, నా భార్య 16 మాలలు కూడా నేను కంప్లీట్ చేస్తున్నాను. 32 మాలలు చేస్తున్నాడు ఆయన ప్రతిరోజు ఖచ్చితంగా వాళ్ళ భార్య. అదే అందుకని మనము వైష్ణవుల సాంగత్యం చాలా గొప్పదండి. ఆ ఓర్పు పట్టాలి కొంచెం భక్తి జీవితంలో. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తాయి. మనం ఈ యొక్క భక్తుల నుంచి మనం అందుకే ఉన్నతాధికారులు సంప్రదించాలి ఇప్పుడు. హరే చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ, ఎగ్జాంపుల్ చాలా బాగున్నాయి ప్రభుజీ. అంటే ప్రభుజీ ఆయన వాళ్ళందరూ వైష్ణవ భక్తులందరూ వచ్చి ఆమె కోసం అట్లా చేస్తుంటే ఆయనకి అసలు మళ్ళీ మనసు తిరిగిపోయింది భక్తి మీద. తరిగిపోయిందని ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ఒక గోశాల కృష్ణుడి అని మనం ఏం చెప్పాము, కృష్ణుడు సంతృప్తి పరచాలని చెప్పాం కదా. ఆయనకి ఏంటి ఒకటే శ్లోకం పట్టుకున్నాడు, నమో బ్రాహ్మణ దేవాయ గోబ్రాహ్మణితాయ జగత్తాయ కృష్ణాయ గోవిందాయ నమః. ఆయన ధనాన్ని, ఆయన దగ్గర ఉన్న ధనాన్ని ఏం చేశారంటే ఒక గోశాల పెట్టి ఆ గోవుల్ని సేవిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఒక మంచి పోస్ట్ లో ఉన్నాడు. ఆయన ఇప్పుడు గోవుల్ని సేవిస్తూ అక్కడే కూర్చొని జపం చేపిస్తూ తన భార్య కోసం 16 మాల జపం చేపిస్తూ దయచేసి భక్తి మార్గంలో రండి అని చెప్పేసి అందరికీ కూడా ఆయన ఎప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను. ఫోన్ చేసినప్పుడు ప్రభు దయచేసి నాకు ఫోన్ చేస్తున్నాను ప్రభు, కొంచెం మాట్లాడుతున్నాను ప్రభు అంటే బాగా మేము బాగుండేవాళ్ళం అనమాట. అందుకని మనము ఇక్కడ ఉద్దేశం ఏంటంటే స్వామి దగ్గరికి ఒక్కసారి వెళితే స్వామి వదిలే ప్రసక్తే లేదండి. ఎక్కడున్నా సరే జుట్టు పట్టుకొని తీసుకొచ్చి మన దగ్గర పెడతారు, తన్ని మరీ కూర్చోబెట్టి మరి మన చేత చేపిస్తాడు. అందుకని మనకి భక్తుల సాంగత్యం చాలా ముఖ్యం అండి దీనికోసం. ఎక్కడుంటారు ప్రభుజీ? ప్రభుజీ వారు ప్రజెంట్ ఖమ్మంలోనే ఎక్కడ ఉంటారు. మాకు గుంటూరుతో కనెక్షన్, వారు గుంటూరు మందిరంతో కనెక్షన్. ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మంలో ఉంటున్నారు వారు. అక్కడ గోశాల నిర్వహిస్తున్నారు. అక్కడ గోశాల నిర్వహించి అక్కడ మరి వేరే ఊర్లో గోశాల నిర్వహించి దాని మెయింటెనెన్స్ అంతా కూడా ఆయన చేసుకుంటున్నాడు. మొన్నే మాకు చెప్పారన్నమాట ఎన్ని ఇట్లా చేస్తున్నాం అని చెప్పేసి. అంటే మనము చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పటికే కాలం చాలా అతీతమైంది, చాలాసేపు ఓర్పుగా విన్నారు. మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మనం చాలా బాగున్నాయి ప్రభు. చాలా మంచి ఎగ్జాంపుల్స్. హరే కృష్ణ. ఓకే, వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్తవృందకి నామాచార్య హరిదాస్ ఠాకూర్ కి శిల ప్రభుపాద్ కి నితాయ గౌర ప్రేమానందే హరి హరి బోల్. హరే కృష్ణ. సెషన్ ఎండ్ చేస్తున్నానండి. హరే కృష్ణ అండి. దండోత్ ప్రణామం.